ఈరోజు మనం కార్ల్ మార్క్స్ దృక్పథానికి సంబంధించినటువంటి కొన్ని కవితలు చదవబోతున్నాం. కార్ల్ మార్క్స్ చెప్పిన దృక్పథం ఆల్రెడీ నేను 2-3 సార్లు వివరించాను. గతితార్కిక చారిత్రక భౌతికవాదంలో వస్తు ఉత్పత్తిలో భాగస్వామ్యం కలిగిన వాళ్ళు సంపదలో భాగస్వామ్యం కాలేదు అనే ఉద్దేశంతో వర్గ సంఘర్షణకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అది దేశ చరిత్రలో అది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ చరిత్ర మొత్తం ఏం తెలియజేస్తుంది మనకి అంటే ప్రపంచంలో ధనిక స్వామ్యం ఉంటుంది, పేదలు ఫకీర్లు పీడిత తాడిత ప్రజానీకాన్ని ఇది నిరంతరం ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటుంది. ఈ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి విముక్తి పొందడానికి వీరు వర్గ చైతన్యంతో పోరాడాలని భావిస్తుంటారు. ఏ దేశ చరిత్ర చూసినా మనకి ఈ గర్వకారణం అనిపించే అంశాలు ఏమీ లేవు. నరజాతి సంస్థ చరిత్ర మొత్తం చూస్తే పూర్తిగా ఏ విధంగా ఉంటుంది, పరస్పర హరణ ఉంటుంది. హరణం అంటే దొంగిలించడం, పరస్పర హరణ ఉద్యోగం అన్నమాట. ఉద్యోగం అంటే వాళ్ళ ప్రయత్నమే అది. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్త చరిత్రం పరపీడన పరాయణత్వం పరస్పర హరణోద్యోగం ఇలా చెప్తూ ఉంటాడు. దేశ చరిత్రలో మనం ఓపెన్ చేస్తున్నాము. రైట్, 73 పేజ్ నెంబర్ టెక్స్ట్లో. ఇందులో మార్క్స్ చెప్పినటువంటి గతితార్కిక చారిత్రక భౌతికవాదానికి సంబంధించిన అనేక ఉదాహరణీయ అంశాలు ఉంటాయి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్త చరిత్రం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్త చరిత్రం పరస్పర హరణోద్యోగం, పరపీడన పరాయణత్వం. ఇవి మనకి సంబంధించిన పదాలు అన్నాడు చూడండి. పరస్పర హరణం దొంగిలింత, పరస్పర హరణోద్యోగం అంటే ఒకరిని ఒకరు దోపిడీ చేశారు. పరహార దొంగిలింత దోపిడీ అని అర్థం. రణరక్త ప్రవాహసిక్తం, ఏ దేశ చరిత్ర చూసినా రణరక్త ప్రవాహసిక్తం, పరపీడన పరాయణత్వం. ఇప్పుడు చూడండి ఒక్కొక్క దానిలో ఈ మొత్తం ఇందులో దోపిడీ అనే అంశం, పీడన అనే పదం అంశం, తర్వాత వారు వీరిని ఎలా కబలించి రక్తసిక్తం చేశారు ఈ దోపిడీ ద్వారా అనే రణరక్తం పారించారు యుద్ధం ద్వారా. ఈ యుద్ధం దేనికి దారితీసింది? దోపిడీకి దారితీసింది, పీడనకు దారితీసింది, రక్త ప్రవాహానికి దారితీసింది, రక్తసిక్తం అయ్యేందుకు దారితీసింది తప్ప యుద్ధం శాంతిని చేకూర్చలేదు. యుద్ధోన్ముఖత మరింత దౌర్జన్య కాంక్షను పెంచింది, సామ్రాజ్య కాంక్షను పెంచింది. యుద్ధోన్ముఖత ప్రపంచంలో మానవత్వాన్ని అణచివేసింది అనే ఉద్దేశంతో చెప్తున్నాడు. పరస్పరం ఒకరినొకరు దోపిడీ చేసుకునే స్థాయికి తీసుకెళ్ళింది. అంటే ఎవరి మధ్య ఏ రకమైనటువంటి బాంధవ్యాలు లేవు. సమాజంలో అందరూ సమానమనే ఆసక్తి, ప్రయోజనాలు, అభిరుచులు ఏమీ లేవు సమాజంలో. అంటే మనకేమర్థమైంది, యుద్ధాలు సమాజాన్ని మరింత వినాశనం చేసాయి, పీడనకి గురి చేస్తాయి, దోపిడీకి గురి చేస్తాయి అనడంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పైన వేసింది ఓ బాంబు. మళ్ళీ యుఎస్ఏ వెనిజులా ప్రెసిడెంట్ని లేపుకొచ్చుకుంది. మళ్ళీ ఇజ్రాయెల్ యుఎస్ఏ కలిసి ఇరాన్లో బాంబులు వేసి కొమ్మెనీని లేపేసాయి. అంతకుముందు యుఎస్ఏ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, లేదు కెమికల్ వెపన్స్ ఉన్నాయి, లేదు ఇంకా బయాలజికల్ వెపన్స్ కూడా చేసేస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి సద్దాం హుసేన్ని లేపేసింది. తర్వాత గ్లోబల్ వార్ ఆన్ టెర్రరిజం అని ప్రకటించి 2001లో జార్జ్ బుష్ ప్రభుత్వం
వాళ్ళపైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన అటాక్ చేస్తే ఉసామా బిన్ లాడెన్ వానికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ని ప్రేమించుకుంటూ లాలించుకుంటూ బుజ్జగించుకుంటూ భారతదేశానికి అప్పుడప్పుడు ఎగదేసుకుంటూ ఆ పాకిస్తాన్కి వెళ్ళి వాడిని చంపిన తర్వాత కూడా అక్కడ సైనిక పాలన అనేది ఉండి నిజమైన ప్రజాస్వామ్యం లేకపోయినా కూడా ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది? యుద్ధం. ఈ యుద్ధంలో ఫైనల్గా ఎవరు బలయ్యారు పాపం? నిజంగా సామాన్యుడికి జస్టిస్ జరిగిందా? ఆ పాకిస్తాన్ని నువ్వు ప్రేమిస్తుంటే. మళ్ళీ తాలిబాన్ల మీద అటాక్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ పైన ఉండొద్దని. ఫైనల్గా ఏం సాధించింది? మళ్ళీ అక్కడి నుంచి విత్డ్రా అయిపోయారు గ్లోబల్ వార్మింగ్. ఫైనల్గా యుద్ధం ఏం సాధించింది? అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిసోర్స్ని సాధించింది, దోపిడీ. అక్కడున్న గ్యాస్ నిల్వల్ని సాధించింది. వెనిజులాలో అత్యంత అపారమైనటువంటి చమురు నిల్వలు నిక్షేపాలు ఉన్నాయి, వాటిని సాధించుకుంటుంది. ఇక రష్యా నుంచి ఆయిల్ మనల్ని కొనొద్దని ఆంక్షలు పెడుతుంటుంది. సో ఏ దేశ ఈ మొత్తం రణంలో అంటే యుద్ధంలో ఏం జరుగుతుంది? ప్రపంచ శాంతి జరుగుతుందా, లేదా దోపిడీ, పీడన, యుద్ధ కాంక్ష, సామ్రాజ్యవాదం జరుగుతుందా అని అడుగుతున్నాడు మన శ్రీశ్రీ, నేను కాదు. ఓకే, ఈ ప్రపంచంలో ఎవరు ఏం జరుగుతుంది అని పరిశీలిస్తే ఈ యుద్ధం వల్ల వచ్చిన ప్రయోజనమా నష్టమా పరిశీలించి చూడు. వుహాన్లో ఒక వైరస్ తగలడింది, అది బయోలాజికల్ వెపన్ అయింది, ప్రపంచాన్ని కుదేలు చేసింది, లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఈ బయోలాజికల్ వార్ఫేర్లో నువ్వు సాధించింది ఏంటి? శాంత లేకపోతే యుద్ధమా? యుద్ధం ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏంటి? ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మానసిక దౌర్బల్యం. ఓకే, ఇది ప్రపంచ శక్తిగా ఎదగాలని క్రమంలో వీళ్ళు సాధిస్తుంది ఏంటి? సామ్రాజ్యవాదానికి పునాదులు వేస్తున్నారు. ఆ సామ్రాజ్యవాదం నుంచి సృష్టిస్తున్న ఈ రణరక్త ప్రవాహ సిక్తం ఇలా దాన్ని పరస్పర హరణోద్యంగంగా, పరస్పర దోపిడీగా మారిపోతుంది, పరాయణత్వంగా మారిపోతుంది. పరపీడన పరాయణత్వం, పరస్పర హరణోద్యోగం, ఈ రణరక్త ప్రవాహ సిక్తం అని అంటున్నాడు ఈయన. ఇది ఈ కాలం నాటిది పాపం అనుకుంటే మనకి ఇక్కడ సమకాలీన అంశాలు ఓకే. మరి ఈయన రాసిన కాలం నాటికి ఏం జరుగుతుంది? మొదటి ప్రపంచ యుద్ధం అయింది, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం ద్వారా ఏం తెలుస్తుంది? మొదటి ప్రపంచ యుద్ధంలో అక్కడ ఉన్నటువంటి బాల్కన్ దేశాలు వాటికి ఉన్నటువంటి రేషియల్ సుప్రిమసీ ఒకవైపు చూపిస్తున్నాయి, ఇంకోవైపు ఈ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, దానికి సపోర్ట్గా వచ్చినటువంటి యుఎస్ఏ, రష్యాలు ప్రపంచంలో తమ ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉన్నాయి, వలస రాజ్యాలపైన ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసరికి ఇంకా జపాన్ సెమీ ఫాసిస్ట్ కంట్రీగా అవతరించింది. ఇటలీ నాకేదో అన్యాయం జరిగిపోయింది అనుకుంది. జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో పెద్ద కారకుడు అని చెప్పేసి వాటి మీద దోపిడీకి వాటి రెయిన్ వ్యాలీని మొత్తం దోచేసుకోవడం స్టార్ట్ చేశారు, వాడి వనరులన్నీ చేతిలో పెట్టుకున్నారు. దాంతో హిట్లర్కి మండింది, జర్మన్ రేషన్ మాట్లాడాడు, వాడికి రేషియల్ సుప్రిమసీ వచ్చింది. ఫైనల్గా మొదటి ప్రపంచ యుద్ధం దేనికి దారితీసిందంటే 1 కోటి మంది చావుకు దారితీసింది, వలస రాజ్యాల దోపిడీకి దారితీసింది. వాటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ వలస పాలన నుండి వస్తున్నటువంటి ముడి వనరుల లభ్యత ఇంకొక ప్రాణం తీయడానికి ఉపయోగపడింది తప్ప ప్రాణం పోయడానికి ఉపయోగపడలేదు. ఈ పెరిగిన సాంకేతిక ప్రగతి, సామ్రాజ్యవాదము ప్రజల్ని హింసించింది, భక్షించింది, పరస్పర హరణోద్యోగమైంది, రణరక్త ప్రవాహశక్తమైంది, పరపీడన పరాయణత్వం అయింది అని భావించిన శ్రీశ్రీ రాశాడనమాట. ఇలా ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్త చరిత్రం పరపీడన పరాయణత్వం, పరస్పర హరణోద్యోగం, రణరక్త ప్రవాహశక్తం అన్నాడు. ఇది అర్థమైంది కదా? రణం వలన జరుగుతున్నటువంటి ఈ రక్త ప్రవాహం ఏమి సృష్టిస్తుంది అంటే యుద్ధోన్ముఖత, సామ్రాజ్యవాదం. దాని నుంచి ప్రజల మాన ప్రాణ దోపిడీ, నష్టము తప్ప ఏమీ సాధించడం లేదు అని పరస్పర హరణోద్యోగం, పరాయణత్వం, పరపీడనం జరుగుతూనే ఉంది అని చెప్తున్నాడు. ఇది శ్రీశ్రీ అడిగాడు ప్రశ్న, మనం సమాధానం చెప్పలేం కానీ చదువుకుంటూ పోదాం. నెక్స్ట్, బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం, నరజాతి సమస్తం చరిత్రం, దరిద్రులను కాల్చుకు తినడం, బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. ఇంకొక మాట అన్నాడు చూడండి, ఏమన్నాడు? బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. అంటే ఈరోజు
నరహంతకులని మనం ఏమని భావిస్తున్నాం? ఈ భూపాలకుడని భావిస్తున్నాం. మన ట్రంప్ బాబు ఉన్నాడు కదా, ఈయన ఈ భూమికి ఇప్పుడు యుఎస్ఏ ప్రెసిడెంట్ అంటే ప్రపంచానికి నాయకుడై కూర్చుంటాడు. సో వాడు చరిత్రకి ఎక్కుతున్నాడు. నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికి ఎక్కిరి. గ్లోబల్ వార్ అండ్ టెర్రరిజాన్ని ప్రకటించిన జార్జ్ బుష్ 2001 తర్వాత ఎన్ని లక్షల ప్రాణాలు తీశాడు, కానీ జార్జ్ బుష్ ఏమయ్యాడు? చరిత్రకి ఎక్కినటువంటి ధరాధిపతి అయ్యాడు. సరే, ఇవన్నీ సమకాలీన అంశాలు. మరి ప్రపంచాన్ని చూద్దాం. అలెగ్జాండర్ ద గ్రేట్ అని మాట్లాడుతున్నాం. ఎన్ని లక్షల మందిని చంపుకుంటూ వచ్చాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎలా అవుతాడని ఏ రోజైనా ఎవరినైనా ప్రశ్నించావా? అంటున్నాడు. గ్రీకు వీరుడు అంటున్నావు, వాడు వీరుడు ఎలా అవుతాడు? సామ్రాజ్యకాంక్ష, సామ్రాజ్యవాదంతో అనేక తెగలను, జాతులను సంహరిస్తూ, యుద్ధాలు చేస్తూ, వాటిని ఆక్రమిస్తూ వెళ్ళినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ ఎలా అవుతాడు? హీ ఈజ్ అన్ ఇంపీరియలిస్ట్ అవుతాడు కదా అని ఎవరైనా ప్రశ్నించారా? సో అదే అడుగుతున్నాడు. నరహంతలు ధరాధిపతులై చరిత్రముల ప్రసిద్ధికి ఎక్కిరి. పైగా బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు. ఎవరు బలవంతులు? బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు. ఈ బలవంతులైనటువంటి మొత్తం అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవాడే కాదు, ఆ తర్వాత వచ్చినటువంటి శకులు, యవనులు, పహ్లవులు, ఈ బ్యాక్ట్రియన్, పార్థియన్, సిథియన్ అని మాట్లాడతాం కదా, వీళ్ళందరూ కలిసి ఏం సాధించారు? యుద్ధకాంక్షతో, సామ్రాజ్యవాదంతో బలవంతులు దుర్బల జాతులను, బానిసలను కావిస్తూ, రణరక్తం ప్రవాహసిక్తం చేస్తూ, పరపీడన పరాయణత్వం చేస్తూ వెళ్ళారు అని చెప్తున్నాడు ఈయన. వాళ్ళంతా చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కిరి ధరాధిపతులని అంటున్నాడు. ఈ భూమిని పాలించిన అధిపతులు అని చెప్పి చరిత్రలో ప్రసిద్ధిగాంచారంట. అలా రాశారు. కళింగ యుద్ధం చేసి లక్షల మంది ప్రాణాలు తీసిన అశోకుడు చరిత్రకెక్కాడు, ధరాధిపతి, ప్రసిద్ధిగాంచాడు. సో మనం ఏమంటాం? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్త చరిత్రం పరపీడనం ఉంది అని చెప్పేసి అనాలి యాక్చువల్లీ అని అంటాడు శ్రీశ్రీ. ఇదిగో బానిసలను చేశారు వీళ్ళంతా. సో ఇప్పుడు రణరంగం కాని చోటు, బానిసలు చేయడం అంటే బానిస వర్తకమే చేశారు. ఇప్పుడు మీరు అమెరికాలో సివిల్ వార్ వచ్చింది 1860s. ఎందుకోసం? అమెరికాలో ఉన్నటువంటి ఉత్తరాది భాగం, దక్షిణాది భాగాల మధ్య బానిసత్వం ఉండాలా వద్దా అనే యుద్ధం జరిగింది. అక్కడ బానిస వర్తకాన్ని నిరోధించాలని చివరికి గెలిచింది కాబట్టి సరిపోయింది. ఆ వర్గం గెలవకపోయింటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా బానిస వ్యాపారం కొనసాగుతుండేది. బానిసలు అంటే ఎవరు? నల్లజాతీయులందరూ బానిసలు. అక్కడ ఉన్నటువంటి తోటల్లో, గనుల్లో పనిచేయడానికి వెళ్తారు. ఆ తర్వాత రోసా పార్క్ ఒకరోజు బస్సులో ప్రయాణిస్తుంది. 1959 సమయంలో, ఈవెన్ ఆఫ్టర్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 200 years అప్రాక్సిమేట్లీ, రోసా పార్క్ ఆమె బస్సులో ప్రయాణిస్తుంటే నల్ల జాతీయులందరూ వెనక్కి వెళ్ళి నిలబడాలి, తెల్ల జాతీయులకి లేచి సీట్ ఇవ్వాలి. రేషియల్ సుప్రిమసీ ఉంటుంది. ఒకరోజు ఆమె నేను లేవను, ఈ సీటు నాది, నేను కూర్చున్నాను నీకన్నా ముందే అన్నందుకు ఆమెను దింపేస్తే బలవంతంగా ఆమెకి సపోర్ట్గా ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. ఓకే, అదొక మళ్ళీ పౌర ఉద్యమం, సివిల్ వార్లా కాదు కానీ ఒక పౌర ఉద్యమం వచ్చి సివిల్ రైట్స్ యాక్ట్ కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు కానీ వాళ్ళు జాతి వివక్షను రద్దు చేసే చట్టాలు తీసుకురాలేదు. వాళ్ళు వచ్చి మనకి నీతులు చెప్తుంటారు. అదే. సో ఏ దేశ చరిత్ర చూసినా ఏమనేది గర్వకారణం అంటే బానిసలను గావించారు వీళ్ళు. బానిసలను గావించారు. ఏంటి? బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు. నరహంతలు ధరాధిపతులై చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కిరి అంటున్నాడు. అందుకే రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, గతమంతా తడిసి రక్తమున కాకుంటే కన్నీళ్ళులతో అన్నాడు. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు అన్నాడు. భూస్థలం, రణరంగం కాని చోటు ఒక్కటి చెప్పండి. అన్ని చోట్ల ఇప్పుడు బంగ్లాదేశ్ రణరంగం, శ్రీలంక రణరంగం, నేపాల్ రణరంగం. ప్రజలే తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మళ్ళీ కూల్చి, చంపేసి, దించేసి ఇంకెవరినో సెలబ్రిటీని తెచ్చి పెట్టుకుంటున్నారు కొన్ని రోజులు టైంపాస్ కోసం. జెన్జీ బ్యాచ్ ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇప్పుడు నీకు అంతకుముందంతా ఏంటి? నేపాల్లో నేరుగా ఆ రాజే తన కుటుంబాన్ని మొత్తాన్ని చంపేసి తను కూడా చచ్చిపోయి ఏం సాధించాడు? చివరికి ప్రజా ఉద్యమాలు సివిల్ వార్కి దారి తీసేలా చేశాడు. సో చుట్టుపక్కల ఉన్న దేశాలే కాదు, పాకిస్తాన్ గురించి చెప్పక్కర్లేగా ఉంది. ప్రతిరోజు వాళ్ళు టపాసులు పేల్చుకుంటూనే ఉంటారు. ఈరోజు సో ఇప్పుడు వాళ్ళు తాలిబాన్లు ఏం సాధించారు అంటే ఏముంది?
వాళ్ళు చాలా నిజాయితీగా ఆడపిల్లల్ని ఇంట్లో ముసుగేసుకుని ఉండమన్నాం, తప్పేంటి అంటారు. ఓకే, తప్పేంటి, బయట తిరగద్దు అంటాం. ఓకే, 4-5 ఆడపిల్లల్ని తోడుగా కూడా ఉంచుతాం కావాలంటే మేము భార్యలుగా చేసుకుని. ఒకరికొకరు తోడుగా ఉంటారని తోడును కూడా తీసుకొచ్చి ఉంచాం, ఇంకేం కావాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలు వ్యవహారాలు ఎంత ఉన్నతమైనవి అని భావిస్తారు. చివరికి ఏం తెలుస్తుంది మనకి, రణరక్త ప్రవాహ సిక్తం నడుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ యుద్ధాలు. ఇప్పుడు కూడా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. సరే, అలా అని వదిలేస్తే అటు ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య యుద్ధం జరుగుతుంది. వాడు పొద్దున్న లేస్తే హమాస్ హెజ్బుల్లా అని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేస్తుంటాడు. వీడేమో దాడులు చేయించుకున్న తర్వాత చేతులు ముడుచుకొని కూర్చుంటాడా. 50 పైగా ఉన్నటువంటి అరబిక్, ఇస్లామిక్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసి సింగిల్ హ్యాండెడ్గా నిలబడిపోతున్నాడు. వాడు అస్త్ర సన్యాసం చేస్తే నెక్స్ట్ మినిట్ వాడి భూమి అంతా తుడిచిపెట్టుకుపోతుంది. వాడు అస్త్ర సన్యాసం చేయలేక యుద్ధం చేస్తున్నాడు. అలా. సో ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తే ఈరోజు ఇక మిడిల్ ఈస్టే కాదు, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ సంగతి తెలుసు. సో ఈ నరజాతి రణరంగం కాని చోటు భూస్థలం అంతా వెతికిన దొరకదు. రణరంగం కాని చోటు. ఈ యూఎస్ఏలో రణరంగం లేదనుకుంటున్నారా? యూఎస్ఏలో పొద్దున్న లేస్తే గన్ కల్చర్ ఉంటుంది. 8 దాటితే కొన్ని ఏరియాల్లో ఎవరు వెళ్ళలేరు. ఓకే, డ్రగ్ ట్రాఫికింగ్ విపరీతంగా ఉంటుంది. సో హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది, రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంది. అండ్ వాడు ఎవరితో యుద్ధం చేయక్కర్లా, వాడు ఆహ్వానిస్తూ ఉంటాడు ప్రతిరోజు యుద్ధం. ఎందుకంటే సామ్రాజ్యాధిపతిగా వాడు నిరూపించుకోవాలి, ఈ ప్రపంచ అధినేతగా అనిపించుకోవాలంటే వాడి ఆధిపత్యాన్ని ఎప్పుడు చెలాయిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న వనరులపైన ఆధిపత్యం వాడే సాధిస్తాడు. ఎక్కడ యురేనియం నిక్షేపాలు ఉన్నా కూడా వాడి ఆధ్వర్యంలోకి వెళ్ళాలి. ఎక్కడ చమురు నిక్షేపాలు ఉన్నా వాడికి చెందాల్సిందే. ఎక్కడ సహజవాయువు ఉన్నా వాడి కనుసన్నల్లో అది కదలాల్సిందే. ఎక్కడ అణు ఆయుధాలు ఉన్నా, అణు నిక్షేపాలున్నా వాడి కనుసన్నల మీదుగా నడవాల్సిందే. వాడి డీప్ స్టేట్ పనిచేస్తూనే ఉంటుంది. ఒక్కడ ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ వచ్చినాయి అంటే, అరుదైన భూలోహాలు కనిపించాయి అంటే అది యుఎస్ఏ అనుమతితోనే ఎవరికైనా చెందాల్సిందే. దాంతో చైనా పోటీ పడుతుంది, అరుదైన లోహాలని సమీకరించి దాచిపెట్టుకుంటూ ఉంది ఎంత కావాలంటే అంత. ఇప్పుడు ఫైనల్గా వీళ్ళంతా ఏం చేస్తారు, రణరంగం కాని చోటు భూస్థలం అంతా వెతకిన దొరకదు, గతమంతా తడిసి రక్తమన కాకుంటే కన్నీళ్ళులతో. డచ్ వాడు వచ్చాడు, ఫ్రెంచ్ వాడు వచ్చాడు, దానికి ముందు అరబ్ వచ్చాడు, తురుష్కుడు వచ్చాడు, దానికి ముందు పార్థియన్లు, సిథియన్లు, బ్యాక్టీరియన్లు వచ్చారు. వాళ్ళందరూ వచ్చారు. ఈ గత చరిత్ర మొత్తం తవ్వితే రక్తంతో తడిసింది, లేదంటే కన్నీళ్ళతో తడిసింది అంటున్నాడు. అది ఈ కళింగ యుద్ధమైనా కావచ్చు, అంతర్గతంగా బహిర్గతంగా వచ్చిన వాళ్ళైనా కావచ్చు. సో దేశ చరిత్రలు అని గతంలో మనం చదివిన దానికి శ్రీశ్రీ చదివించేదానికి మధ్య ఉన్న వ్యత్యాసం. గతంలో మనం రాజాదిరాజ, రాజమార్తాండ, శ్రీ బహుపరాక్ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఆ రాజు ఒక అడుగుకి ఒక ప్రాణం పోయింది అని తెలిస్తే, గతమంతా తడిచి రక్తమున కాకుంటే కన్నీళ్ళులతో, రణరక్త ప్రవాహ సిక్తం, పరస్పర హరణోద్యోగం, పరపీడన పరాయణత్వం అంటున్నాడు. అందుకే నెక్స్ట్, చల్లారిన సంసారాలు, మరణించిన జనసందోహం, అసహాయుల అహాహాకారం చరిత్రలో మూలుగుతున్నది. చల్లారిన సంసారాలు, మరణించిన జనసందోహం, అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి. అంటే ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? ఈరోజు నా ఇల్లు కూల్చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి? అసహాయుల హాహాకారం. ఓకే, మరణించిన జనసందోహం. ఇప్పుడు ఇరాన్లో చనిపోయిన లక్షల మంది ఎవరికి చెప్పుకోవాలి? యుఎస్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ఉసామా బిన్ లాడెన్ హెలికాప్టర్లు లేపేస్తే 10,000 మంది చనిపోతే ఎవరికి చెప్పుకోవాలి? మరణించిన జనసందోహం. వీళ్ళంతా చల్లారిన సంసారాలు, వీళ్ళు అసహాయులు. ఈ అసహాయులు పెట్టిన హాహాకారం, అయ్యో అమ్మో అని బాధపడుతూ చరిత్రలో ఇంకా మూలుగుతూ ఉన్నాయి. అంటే జ్వరం వచ్చినప్పుడు ఎలా మూలుగుతాడు మనిషి, అలా చరిత్రలో ఇంకా ఆ పుటలు తమని చదవమని చెప్పి అరుస్తూ ఉంటాయంట, మూలుగుతుంటాయంట, నన్ను పట్టించుకో అని అడుగుతుంటాయంట చరిత్రలో. వైషమ్యం, స్వార్థపరత్వం, కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు, మాయలతో, మారుపేర్లతో చరిత్రగతి నిరూపించినవి. వైషమ్యం, స్వార్థపరత్వం. వైషమ్యం ఏంటి? తండ్రిని తీసి జైల్లో పెట్టి అన్నం చంపి రాజు అవుతాడు ఒకడు, ఔరంగజేబు. ఓకే, వైషమ్యం, అంటే ఇంకా విషమ పరిస్థితులు, అంతకన్నా మించినవి ఏముంటాయి?
స్వార్థపరత్వం అంతకన్నా మించే ఉంటుంది. కుటిలమైనది ఇంతకన్నా నీచమైనది ఏముంటుంది? ఈర్ష్యలు స్పర్ధలు ఇంతకు మించే ఉంటుంది. సొంత రక్త సంబంధికులైన అన్నదమ్ములు చంపుకుంటూ ఉంటే ఇవన్నీ స్వార్థం. మాయలతో మారుపేర్లతో చరిత్ర గతిని చూస్తే నిరూపిస్తున్నాయి నీకు. చెంగీజ్ ఖాన్, తామర్లే, నాదిర్ షా, గజనీ, గోరి, సికిందరో ఎవడైతేనే ఒక్కొక్కడు మహాహంతకుడు అని ఇలా ప్రకటించగలిగాడు. ఇలా చెప్పే దమ్ము ధైర్యం ఎవడికి? శ్రీశ్రీ ఒకడికే ఉంది. ఆయన నిజంగా ఈయన పూర్తిగా లెఫ్ట్ అంటే లెఫ్ట్ కాదు, మిగతా వాళ్ళకు సూడో లెఫ్ట్ కాదు. ఈయన వీళ్ళెవరు ఈ పేర్లు తీసుకోరు, ఈ అరబ్బులు తురుష్కుల పేర్లు తీసుకోరు. వాళ్ళని జోధా అక్బర్ అని ఫేమస్ చేస్తారు. అక్బర్కి ఎన్నో పెళ్ళం అది తీసుకొచ్చి దాన్ని మనకి ఏం చెప్తారు, రుద్దుతారు ఆ స్టోరీని. కానీ ఈయన అలా కాదు. ఈయన ఎంతమందిని చంపాడు ఆ చరిత్రను చూడు. వీడు ఎన్ని దాడులు చేశాడు. అది చెంగీజ్ ఖాన్, తామర్లే, నాదిర్ షా, గజనీ, గోరి, సికిందరో ఎవడైతేనే ఒక్కొక్కడు మహాహంతకుడు అని చెప్పాడు. అరబ్బుల దండయాత్రల గురించి వైకింగులు, శ్వేతహూనులు, హూనులు, సిథియన్లు, పారసీకులు, పిండారులు, తగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన. గుర్తున్నారే, పిండారులు తగ్గులు అనేవి దారి దోపిడీ దొంగలు. వీళ్ళు సామాన్యులు వ్యాపారుల్ని దోచుకుంటుండేవాళ్ళు. ఇక ఈ హూనులు, సిథియన్లు, పారసీకులు మీకు చెప్పాను. పర్షియన్లు వీళ్ళంతా వీళ్ళ వచ్చి ఇక్కడికి ఏం దాడి చేశారు? పర్షియన్లు దేవాలయాలు కొల్లగొట్టారు, సంస్కృతి ధ్వంసం చేశారు, ప్రజల ప్రాణాలను దోచారు. దాన్ని తట్టుకోలేక ఆత్మాహుతికి పాల్పడ్డారు. మత మార్పిడులు జరిగాయి. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ హాహాకారాలు చేస్తున్నాయి. చల్లారిన సంసారాలు, అసహాయ హాహాకారాలు చరిత్రలో మూలుగుతున్నది. చెంగీజ్ ఖాన్, తామర్లేను, నాదిర్ షాన్, గజనీ, గోరి, సికిందరో ఎవడైతేనే ఒక్కొక్కడు మహాహంతకుడు. వైకింగులు, శ్వేతహూనులు, సిథియన్లు, పారసీకులు, పిండారులు, తగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన నడుకవి. ఇది ఇంతకన్నా గట్టిగా చెప్పగలిగాడంటే నెక్స్ట్ ఏం చెప్తాడో వినండి. అజ్ఞానపటు అంధయుగంలో, ఆకలిలో, ఆవేశంలో, తెలియని ఏ తీవ్ర శక్తిలో నడిచిన మనుష్యులంతా వీళ్ళంతా. అజ్ఞానం అనే అంధయుగంలో, ఆకలిలో, ఆవేశంలో, తెలియని ఏ తీవ్ర శక్తిలో నడిచి మనుష్యులు. ఈరోజు తెలియని ఏ తీవ్ర శక్తిలో నడుస్తున్న మనుషులు అజ్ఞానంలో, అంధకారంలో, ఆకలితో అలమటిస్తున్నారు అంటే గ్యాస్ లేక్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చింది. సడన్గా రేపు సడన్గా చమురు లేదని వస్తుంది అనుకో. అది ఎవరి వల్ల వస్తుంది? వాడెవడో బాంబు వేస్తే, వీడెవడికో పైప్ పగిలితే, ఆ పగిలిన పైప్ వల్ల ఇక్కడ గ్యాస్ రాకపోతే వీడికి ఫుడ్ లేదంట. ఇదేం ఆశ్చర్యం. సో అజ్ఞానపడి అంధయుగంలో, ఆకలిలో, ఆవేశంలో, తెలియని ఏ తీవ్ర శక్తిలో, ఇంకే తీవ్ర శక్తి నడిచి మనుష్యులు నడిపిస్తే ఏ తీవ్ర శక్తులు. కార్ల్ మార్క్స్ చెప్పిన గతితార్కిక భౌతికవాదంలో ఉత్పత్తి సాధనాలు ఎవరి హస్తమయమై ఉంటాయో వారే కళలను, రాజకీయాలను శాసిస్తూ ఉంటారు, సామాజిక విలువలను నిర్ధారిస్తారు అని చెప్పాడు. ఉత్పత్తి సాధనాలు ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెనర్షిప్, ఈ ధనిక స్వామ్యం ఆధ్వర్యంలో ఉంటాయి. వారే ఈ కళలను నిర్ధారిస్తారు, ఎవరికి జ్ఞానపీఠ వెళ్ళాలి, ఎవరికి ఆస్కార్ వెళ్ళాలని. సో దాన్ని బేస్ చేసుకొనే నీకేం నిర్మితం అవుతుంది? ఏ తీవ్ర శక్తో నిన్ను నడిపిస్తుంది అనుకుంటావు. అది చెప్పినట్టుగా నువ్వు వినాలనుకుంటావు, అది చెప్పినట్టుగా నువ్వు నడవాలనుకుంటావు. ఇప్పుడు వారి చేతుల్లో ఉన్న మీడియానే నీకు చెప్తుంది. అమెరికాలో కూర్చున్న ఒక జార్జ్ సోరోస్ ఏమి చెప్తాడో అది నువ్వు వింటావు, అది పాటిస్తావు. ఈ దేశంలో మత సామరస్యం లేదని యుఎస్ ఏ తీవ్ర శక్తితో నేను నడిపిస్తుంటుంది వెరైటీగా. యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రీసెంట్గా భారతదేశాన్ని కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్లో పెట్టింది. 4 రోజుల క్రితం వచ్చింది రిపోర్ట్. అది కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్, సిపిసి అంటే బంగ్లాదేశ్ లేదు అందులో వెరైటీగా. రిలీజియస్ ఫ్రీడమ్ లేని దేశాలని కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్లో పెడతారు. అందులో పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇంకా మధ్యయుగంలో ఆగిపోయిన దేశాలు ఉంటాయి కదా, మధ్యయుగం నాటి రాళ్లతో కొట్టి చంపే సంస్కారం అంతా ఉన్నటువంటి గొప్ప సంస్కారం కలిగిన దేశాలు ఉంటాయి చూసావా మనుషుల్ని. అటువంటి అనాగరికమైన దేశ సంస్కృతిలో మత ఛాందసవాదం కలిగినటువంటి దేశాలతో భారతదేశాన్ని కలిపేసింది యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంట. అది మన భారతదేశపు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ని బ్యాన్ చేయాలని చెప్పింది. ఇక్కడ రానికూడదని.
వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలంట. వాళ్ళతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలంటే ఈ నియమాల నిబంధనలకు పాల్పడాలంటే వాళ్ళు తనిఖీ చేసుకుంటారంట భారతదేశ స్వేచ్ఛ సమానత్వం గురించి. రైట్. ఇప్పుడు ఎవడు అసలు అమెరికా వాడి దేశమా కాదు, అక్కడున్న స్థానిక తెగలు ఏం చేశారు, చంపేశారు. వాడు ఈ యూరోప్ నుంచి పోయి ఆ దేశాన్ని ఆక్రమించుకొని అమెరికా అనే దేశం పెట్టుకొని వాడు అందరి మీద బాంబులు వేస్తాడు. బాంబులు వేసి పైగా వాడు 7 ముస్లిం కంట్రీస్ మీద బ్యాన్ వేసాడు రావద్దని చెప్పి ఆమె ట్రంప్ వచ్చినప్పుడు. ఇక అది కాదు, అక్కడ ఉన్నటువంటి ఏదో ఆ హనుమంతుడి విగ్రహం పెట్టుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఆ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన సెనేటర్సు, కాంగ్రెస్ మెంబర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, ఇదిగో ఇది ఇలా పెట్టడం కరెక్ట్ కాదని ఉద్యమాలు చేస్తారు, అక్కడికి వెళ్ళి ధర్నాలు చేస్తారు. ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. దిస్ ఈజ్ వెరీ ఏమంటాం, ఏ తీవ్ర శక్తిలో నీ ఆకలి ఈ అందయుగంలో పడేసి నడిపిస్తే నడుస్తూ ఉంటాం మనం. వాడే సృష్టిస్తాడు ఈ ప్రపంచ శక్తిని, వాడే నడిపిస్తాడు. నడిపించింది మనం వింటూ ఉంటాం, వాడే నేర్పిస్తాడు ఏది సెక్యులరిజమో ఏది కాదు. సెక్యులరిజం గురించి వాడు పాఠాలు చెప్తాడు, మనం వినాలి. సో ఇది అజ్ఞానపడి అంధయుగంలో మనల్ని పడేస్తే వాడు నడిపిస్తే ఏ తెలియని తీవ్ర శక్తిలో మనల్ని నడుస్తూ ఉంటాం మనుషులు అనేవాళ్ళు ఆ సమస్యల్లో పడి. ఇప్పుడు అంతా తమ ప్రయోజకత్వం, తామే భూమికి అధినాథులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు అని అన్నాడు. అందుకే ఈ చట్టాలు ఏంటివి, నిర్మించిన కృత్రిమ చట్టాలు. అంటే మనకు ఇవన్నీ చూడండి, అంతా తమ ప్రయోజకత్వం, తామే భూమికి అధినాథులమని, అంతా తమ ప్రయోజనకత్వం, తామే భూమికి అధినాథులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు. ఇప్పుడు వాళ్ళు జిజియా పన్నేసాడు, కృత్రిమ చట్టం. స్థాపించిన సామ్రాజ్యం అంతా తమ ప్రయోజనం కోసం వేసి తామే భూమికి అధినాథులమని ప్రకటిస్తారు వీళ్ళు. ఇక ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయేను పేకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను. ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయేను పేకమేడలై, ఇలా లేస్తే పరస్పర సంఘర్షించిన శక్తుల్లో చరిత్ర పుట్టెను. ఈ ఒక్క లైన్ చాలు, ఇది కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని తలపించేటువంటి అభ్యుదయవాద సాహిత్యం అని చెప్పడానికి. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టిన అన్నాడు. పరస్పరం సంఘర్షించిన శక్తుల్లో అంటే ఏమేం జరిగింది పరస్పర సంఘర్షణ? గతంలో ఆదిమ సమాజం తర్వాత నుంచి బానిసం, కులీన బానిసత్వం నుంచి, భూస్వామ్యం అటు కూలీల నుంచి, పెట్టుబడిదారీ కార్మిక శ్రామిక వర్గం నుండి ఈరోజు ఈ సమాజం వరకు పరస్పర సంఘర్షణల మధ్య చరిత్ర పుట్టింది. పరస్పరం సంఘర్షణ, వర్గ సంఘర్షణ ఎవరెవరి మధ్య? 2 వర్గాల మధ్య, ధనిక స్వామ్యం, భూస్వామ్యం, ఈ రెండింటికి ఇటు శ్రామిక వర్గానికి మధ్య జరిగినటువంటి ఈ పోరాటం నుంచి క్రమేణా సమాజం పరివర్తన చెంది పరస్పర సంఘర్షణల మధ్య చరిత్ర పుట్టిన అని చెప్తున్నాడు. ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయేను పేకమేడలై, ఇంకా వేరే శక్తి రాగానే ఈ శక్తి పడిపోతుంది. పెట్టుబడిదారీ శక్తి రాగానే భూస్వామ్య శక్తి పడిపోయింది. మీరు గమనిస్తే ఏమంటున్నాడు, గతంలో మనకి ఈ జాన్ గూటన్బర్గ్ అక్షయంత్రం కనుక్కొని వీళ్ళంతా మ్యాటర్ అంతా ప్రజలందరికీ తెలియాలి అని చెప్పేసి ఒక చదువుకున్నటువంటి ప్రజలందరికీ ఈ మత ఛాందసవాదం గురించి అవగాహన వచ్చేసింది. మత ఛాందసవాదం ఎలా వాళ్ళని దోపిడీ చేస్తుందని తెలిసింది. తర్వాత ఈ భూస్వాముల ఆధ్వర్యంలో వ్యవసాయం అనేది పూర్తిగా హస్తగతమై ఉంది. ఈ భూస్వాముల ద్వారా ఉన్నటువంటి డబ్బుని ఎవరు, ఈ కూలీలు ఉండేవాళ్ళు కదా భూస్వాములు, ఈ డబ్బుని కాస్త అరువుగా అప్పుగా తీసుకొని బూర్జువా మధ్యతరగతి చదువుకున్న వర్గం పెట్టుబడులు పెట్టారు. మధ్యతరగతి వర్గం, ఈ మధ్యతరగతి బూర్జువా అనే పదం అక్కడి నుంచి వచ్చింది. మధ్యతరగతి వర్గం పెట్టుబడిదారిగా అవతరించింది. ఈ కూలీల్ని శ్రామికులుగా, వాళ్ళ కార్మికులుగా తీసుకున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన, చరిత్ర శక్తులు లేస్తే, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయేను పేకమేడలై. ఇతరేతర శక్తులు లేస్తే ఆ భూస్వామ్య వ్యవస్థ పడిపోయింది ఒక పేకమేడలాగా. ఇతరేతర శక్తులు లేస్తే పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను. పరస్పరం సంఘర్షించిన శక్తులలో ఇప్పుడు ఏం జరిగింది,
పరస్పర సంఘర్షణ నుంచి చరిత్ర పుట్టింది. వీళ్ళ ప్రాబల్యంతో రాజులు ఉండేవాళ్ళు కాస్త క్రమేణా వీళ్ళ ప్రాబల్యానికి లోనయ్యారు. వీరి మధ్య జరిగిన సంఘర్షణ నుంచి ఇందులో భాగమైన వాళ్ళే కదా ఒకప్పుడు ఇల్లు. సో అట్లా వీళ్ళ నుంచి వచ్చిన వాడు మళ్ళీ ఇంకొక నూతన శక్తిని నిర్మించుకున్నాడు. పరస్పరం సంఘర్షించిన శక్తుల్లో చరిత్ర పుట్టింది. సో చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు అన్నాడు. చూసారా ఏమన్నాడు? చిరకాలం జరిగిన మోసం. చిరకాలం అంటే ఇలా వేల సంవత్సరాలుగా ఈ దోపిడీ జరుగుతుందని అర్థం. ఇలా చిరకాలం జరిగిన మోసం, వేల సంవత్సరాలుగా చిరకాలం జరిగిన మోసం. అలానే బలవంతుల దౌర్జన్యాలు, బలవంతుల దౌర్జన్యాలు ఇక్కడ ఇవన్నీ ప్రతీకాత్మకం. ధనవంతుల పన్నాగాలు స్పష్టం. పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఇంకానా అని ప్రశ్న కాదు, ఇది ఆశ్చర్యార్థం. ఇంకానా అని ధిక్కరిస్తున్నట్టుగా తమ ఆత్మవిమర్శతో ముందుకు రావాలన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఓకే, చిరకాలం జరిగిన మోసాన్ని ఇప్పుడు చూడండి. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు. భూస్వాములు బలవంతులు దౌర్జన్యాలు చేశారు, దొరలు పాలించారు, మనల్ని వెలివేసి పని చేయించి దోపిడీ చేసి అందరూ కలిసి చేసిన ఈ వస్తు సముదాయం అంతా ఎక్కడో ఒకటే వచ్చి అంతా నాదే అంటే ఇది అన్యాయం అన్యాయం అని మేమంటే దౌర్జన్యానికి దౌర్జన్యం అందంటాడు. అలా అన్నాడు. సో బలవంతుల దౌర్జన్యం, ధనవంతుల పన్నాగాలు. ఇంకా నెక్స్ట్ ఇల్లు ధనవంతుల పన్నాగాలు. వీళ్ళే సృష్టించారు ఈ ప్రజాస్వామ్యాలు, ఈ డిఫెన్స్, ఈ ఎనర్జీ, ఇవన్నీ వీళ్ళే సృష్టిస్తారు. సో బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. చిరకాలం జరిగిన మోసం. సో చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు అని అంటున్నాడు. ఇవన్నీ పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అని చెప్పేటప్పుడు జరిగినటువంటి మోసాలు చిరకాలం ఎలా ఉన్నాయి, ఈ ధనవంతుల బలవంతుల దౌర్జన్య పన్నాగాలని చెప్తున్నాడు అనమాట స్పష్టంగా. ఇది కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన గతితార్కిక చారిత్రక భౌతికవాదం కేంద్రంగా వెలువడిన సిద్ధాంతానికి స్పష్టమైన రచనా రూపం అభ్యుదయ సాహిత్యం. దీనికి ఇది బాగా సెట్ అవుతుంది ఆయన చెప్పిన దానికి. ఎందుకంటే ప్రపంచం బాధ ఎవరిది? శ్రీశ్రీ. కార్ల్ మార్క్స్ దేని గురించి చెప్పాడు? ప్రపంచం గురించి చెప్పాడు. ప్రపంచం. సో ప్రపంచం మొత్తాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఈయనకి హద్దులు లేవు. ఈయనకి సమాజమే కవితకు వస్తువు, అంతేనే కదా. కుక్కపిల్ల, సబ్బు బిల్ల, అగ్గిపుల్ల, రొట్టె ముక్క, అరటితొక్క, బల్ల చొక్క, ఇవన్నీ కాదేది కవితకు అనర్హం, అవునవును శిల్పం అనర్ఘం, తమ లోతు కనుక్కోముంటాయి కవితామయమైనవి అన్నీ. ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం తీరైన దాహం అని ఋగ్వేదాన్ని ప్రకటించాడు ఆయన. సో అట్లా ఓకే. ఈ విధంగా ప్రపంచం అంతా అయింది. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు. ఈ లైన్ ప్రతి లైన్లో చూడండి. సాంఘిక ధర్మం పీడించే విధంగా ఉంది అంటే అర్థం ఏంటి? సమాజంలో రెండు వర్గాలు ఉండి ఒక వర్గం మరొక వర్గాన్ని పీడిస్తూ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దోపిడీ చేస్తున్నాడని క్లియర్గా చెప్తున్నాడు. ఇంకానా ఇకపై సాగదు. చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పని మనిషి, ఐర్లాండ్ను ఓడ కలాసి అనగారిన ఆర్తులందరూ. ఈయనకి హద్దులు లేవు. ప్రపంచంలో ఉన్న ప్రతి శ్రామికుడు కార్మికుడు నావాడే అని చెప్తున్నాడు. చూశారు కదా. ఈయన హద్దులు లేవని చెప్పినప్పుడు ఇప్పుడు థైమినన్ స్క్వేర్ అని ఒక ప్లేస్ ఉంటుంది, మన చైనాలో ఉంటుంది. 1980s తర్వాత కొంచెం ఎంట్రీస్లో వచ్చింది, ఒక ఉద్యమం లాంటిది.
ఆ ఏరియాకి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు. మాకు స్వాతంత్రం కావాలి, మాకు ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం నుంచి విముక్తి కావాలి, ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారు. అది కమ్యూనిస్ట్ కంట్రీ తెలుసు కదా. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు అక్కడ మాట్లాడరు కదా. వాళ్ళకి నిజంగా కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాడు ఏంటి, ఇలా చీనాలో రిక్షా వాళ్ళ చెక్ దేశపు గని పని మనిషి ఐర్లాండ్లో ఓడకలాసి గురించి మాట్లాడతాడు, శ్రీశ్రీలాగా మాట్లాడతాడు. సో అలా వీళ్ళు మాట్లాడలేదు, మనకు అందుకే చరిత్ర తెలియదు. ఇంకానా ఇకపై సాగదు, చరిత్ర పుటల్లో దాగున్న సత్యాలు మనం వెలికి తీయాలి, అవి మూలుగుతున్నాయి, కనుక్కోమంటున్నాయి వాటి లోతుని. నువ్వు గమనించాలి ఏంటంటే, లక్షల మందిని యుద్ధ ట్యాంకులు తీసుకొచ్చి చైనా చంపేసింది. చైనా ప్రభుత్వం లక్షల మందిని యుద్ధ ట్యాంకులు తీసుకొచ్చి చంపింది, లక్షల మందిని. ఒక నెల రోజుల పాటు అక్కడ రక్తం అలానే ఉంటే, పారుతుంటే, ఆ ఏరియాలో సైకిల్ వేసుకెళ్ళినా కారు వేసుకెళ్ళినా జారి పడిపోయి యాక్సిడెంట్లే చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా ఒక 100లో ఉంది. అంటే అంతమందిని చంపారు. ఒకసారి గూగుల్లో కొట్టండి నేను చెప్పింది, చెప్తే మీకు స్టోరీ తెలిసిపోద్ది. అక్కడ అది ఇంగ్లీష్లో స్పెల్లింగ్ కరెక్ట్ చేయడానికి తైమినన్ స్క్వేర్ అని వస్తుంది అనమాట ప్రొనౌన్సియేషన్. ఓకే, తైమినన్ స్క్వేర్. చైనా సివిల్ మూమెంట్ ఇన్ 1980 తైమిన్ అని కొడితే వచ్చేస్తుంది, ఇట్లా వాయిస్ ఇచ్చినా చెప్తుంది. ఈ కాలంలో సమాచారం ఎంతసేపు. సో అయితే ఇది చీనాలో రిక్షా వాళ్ళ చెక్ దేశం గని పని మనిషి అనేవాడు ఎలా రాస్తాడు, వాటి గురించి కూడా చరిత్రలో రాస్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సో వాడు మిడిల్ ఈస్ట్ రాస్తాడు, వెస్ట్ ఏషియా రాస్తాడు, ఆఫ్రికాలో రాస్తాడు. ఇప్పటికీ ఆఫ్రికాలో ఉన్న వనరుల దోపిడీ జరుగుతూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, ఒక జాతి మరొక జాతిని దోపిడీ చేస్తూనే ఉన్నారు. ఇంకా లిబియాలో గడాఫీని లేపేశారు, రైట్. ఈజిప్ట్లో హోస్ని ముబారక్ని లేపేశారు, ఇరాక్లో సద్దాం హుసేన్ లేపేశారు, ఇరాన్లో ఆయతుల్లా ఖొమైనీని లేపేశారు, ఆఫ్ఘనిస్తాన్లో వేల మంది తాలిబాన్లు లేపేశారు. చివరికి అమెరికా వేరే దేశం మీద దాడి చేసి వాడిని లాక్కొచ్చి బందీ చేసే స్థాయికి కూడా వచ్చేసింది, లేపేశారు. సో ఇప్పుడు అన్నీ ఏం జరుగుతుంది, ప్రపంచాన్ని చూస్తే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు అని పాపం ఆయన ప్రకటించాడు, కానీ ఇంకా సాగుతూనే ఉంది. సీరియల్ లాగా సాగుతుంది, మామూలుగా కాదు. 1938లో రెండో ప్రపంచ యుద్ధం వచ్చే సమయంలో రాశాడు ఆయన. చీనాలో రిక్షావాలా చెక్ దేశపు గని పని మనిషి ఐర్లాండ్ను ఓడకలాసి అనగారిన ఆర్తులందరూ హాట్ అండ్ టాడ్ జూలు నీగ్రో ఖండాంతర నానా జాతులు చారిత్రక యథార్థతత్వం చాటిస్తారు ఒక గొంతుకతో. వీళ్ళంతా అణచివేయబడినటువంటి స్థానిక జాతులు. ఇప్పుడు నీగ్రోయిడ్ జాతి వీళ్ళందరినీ కదా నల్ల జాతీయులు అది అని వివక్ష చూపించి వాళ్ళని ధ్వంసం చేసి హింసించి సంస్కృతిని నాశనం చేసి అక్కడ ఆక్రమించింది యుఎస్ఏ. అవునా? కెప్టెన్ కుక్ వెళ్ళాడు 1782 టైంలో అనుకుంటా ఆస్ట్రేలియాకి, కెప్టెన్ కుక్ అని. ఇది కూడా గూగుల్లో కొడితే తెలుస్తాయి. నేను చెప్పే వాటిలో ఏమన్నా డౌట్స్ ఉంటే గూగుల్ చేసుకుంటే వచ్చేస్తాయి, డోంట్ వరీ. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళినవాడు 18వ శతాబ్దం చివరిలో. పట్టుమని ఈ ఆస్ట్రేలియాకి పోయి 200 ఏళ్ళు కాలేదు. న్యూజిలాండ్లో ఒక ఆమె వాళ్ళ పార్లమెంట్లోనే ఒక స్థానిక భాషలో వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఒక పాట పాడింది, అది ఫేమస్ అయింది తెలుసా? కొంచెం ఫేస్ చైనా టైప్లో ఉంటుంది, ప్రోటో ఆస్ట్రాయిడ్ లాగా ఉంటుంది, దాటి కొంచెం మంగోలాయిడ్ లాగా ఉంటుంది ఫేస్. అది బాగా ఫేమస్ అయింది న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా వీటన్నిటికీ వలస ద్వారా వచ్చిన వాళ్ళే ఈరోజు పాలన చేస్తున్నారు, ఆ మొత్తం ఆక్రమించుకున్నారు. అక్కడున్న స్థానికమైనటువంటి జాతులు అంతరించిపోయాయి, రైట్? మీకు ఆ విషయం తెలుసో లేదో. సో వీళ్ళంతా హాట్ అండ్ టాడ్ జూలు నిగ్రో ఖండాంతర నానా జాతులు ఈ చారిత్రక యథార్థతత్వం చాటిస్తారు ఒక గొంతుకతో అంటున్నాడు. అంటే స్థానీయంగా పూర్తిగా కనుమరుగైపోయిన జాతులు ఒక గొంతుకతో ఇంకా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఇలా అని ఇప్పుడు వాటన్నిటికీ నాయకత్వం వహించే శక్తి ఇలా అనేక దాడులకు గురయ్యి వలసవాదానికి లోనై సామ్రాజ్యవాదానికి బలైనటువంటి బలమైన దేశాలలో భారతదేశం ముందంజలో ఉందని చెప్పచ్చు. ఒక రకంగా చైనాలాగా హింస లేకుండా ప్రజాస్వామ్యంతో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అందుకే భారతదేశం ఇప్పుడు ఎదిగితే ఎవరికి నష్టం? ఈ చీనాలో రిక్షా వాళ్ళకి, ఐర్లాండ్ ఓడకలాసులకి నష్టం కాదు,
అక్కడ ఉన్నటువంటి ఇతర శక్తులు తమ ప్రయోజనం కోసం ఈ సంఘర్షించే శక్తులు వారు తమ ప్రయోజనం భూమికి అదులాదులమని స్థాపించిన సామ్రాజ్యాలు ఈ నిర్మించిన కృత్రిమ చట్టాల వాళ్ళకి ప్రయోజనకరం. ఇది ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళు ఉందో, తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయి చరిత్రకర్తం. అది మన శ్రీశ్రీ చెప్తున్నాడు. ఏ యుద్ధం ఎందుకు జరిగింది సార్? 310లో వచ్చినట్టుంది సార్ గుప్త సామ్రాజ్యం. ఆ తర్వాత వెంటనే శ్రీగుప్తుడు పోతే ఆ తర్వాత ఆడి కొడుకు వచ్చాడు సార్, ఆడి మనోడు వచ్చాడు, సముద్రగుప్తుడు వచ్చాడు, చంద్రగుప్తుడు వచ్చాడు. ఇట్లా చదువుతాం కదా. ఏ యుద్ధం ఎందుకు జరిగినో. ఓకే, ఇప్పుడు వాడి వైఫ్కి ఆ రాజ్యం కావాలంటే వీడు వెళ్ళి యుద్ధం చేసి సీఎంని మార్చాడు సార్, తగ్గేదే లేదని కూడా అన్నాడు. ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళు ఉందో, ఓకే, తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయి చరిత్రకర్తం అంటున్నాడు. ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళు ఉందో, తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయి చరిత్రకర్తం. అంటే మన చరిత్రలో మరి ఏం చదవాలి? ఇప్పుడు అగ్నిమిత్రుడికి మాలవికకి జరిగినటువంటి లవ్ అఫేర్ చదవాలా చరిత్రలో? మాలవిక అగ్నిమిత్రం. శ్రీశ్రీ దృష్టిలో ఏం చదవాలి? తారీఖులు దస్తావేజులు చదవాలా? శ్రీశ్రీ 1857లో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, దీన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని విడి సావర్కర్ అన్నాడు, వినయ్ దామరసు సావర్కర్ అని చదువుదామా? ఈ ఉద్యమం ఎందుకు పుట్టింది, వారు ఎదుర్కొన్న అణచివేత ఏంటి, ఈ అణచివేతకి వ్యతిరేకంగా జరిగిన సంఘర్షణ ఏంటి, దాని ద్వారా వారు పొందిన స్ఫూర్తి ఏంటి, అది తర్వాత తరాలకి ఇచ్చిన ప్రేరణ ఏంటి, ఇది కదా నువ్వు చదవాల్సింది చరిత్ర నుంచి. తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయే చరిత్రకర్థం. ఏ యుద్ధం ఎందుకు జరిగానో, ఏ రాజ్యాలు ఎన్నాళ్ళు ఉందో. ఇంకా రాబోతున్నాడు మనోడు ఇంకా గట్టిగా. ఏంటి? ఈరానీ ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, మతలబులు కైఫియతులు ఇవి కాబోయే చరిత్ర సారం. జోధాబాయిని అక్బరు ఎన్నోసారి పెళ్లి చేసుకున్నాడు, ఎన్నో పెళ్ళంగా చేసుకున్నాడు. ఆమెకి ఏ ప్యాలెస్ కట్టించాడు, ఆ ప్యాలెస్కి ఎన్ని అంతస్తులు ఉన్నాయి, దాని మీద ఏ శిల్పం చెక్కాడు కాదు చరిత్ర. ఈరానీ ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, మతలబులు కైఫియతులు ఇవి కాబోయే చరిత్రకర్థం. అంటే చారిత్రక పుటల్ని ఒక దగ్గర వాళ్ళు ఆర్కైవ్స్గా బిల్ చేస్తారు, అలాంటి వాటిని కైఫియతులుగా అంటారు. దాని వెనకాల ఉన్న పాలిటిక్స్ అన్నీ మతలబులు అనమాట. సో దాని వెనకాలంటే ఏ పాలిటిక్స్ ఎవరు చేశారు, అంతర్గతంగా ఏం జరిగింది, బయట ఏం జరిగింది, ఇవి కాదో చరిత్రకు అర్థం, చరిత్ర సారం అంటున్నాడు. ఏంటి చరిత్ర అంటే మరి ఈయన దృష్టిలో ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు, దాచేస్తే దాగని సత్యం. ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు, దాచేస్తే దాగని సత్యం. ఇతిహాసపు చీకటి కోణాలంటే ఏముంటాయి? రామాయణ, భారత భాగవతాలు, ఇతర పురాణాలు అన్నిది తీస్తే అందులో ఉన్నటువంటి చీకటి కోణాలేంటి? బలి చక్రవర్తిని అన్యాయంగా బలి తీసుకున్నావే ఇంద్రుడి కోసం అనిపిస్తుందేమో అని కృష్ణుడిని చూస్తే కదా. సత్యభామ కోసం అన్యాయంగా పెద్ద యుద్ధం చేసి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకురావడం అవసరమేమో అని అనిపిస్తుంది శ్రీశ్రీ కోణంలో. ఇతిహాసపు చీకటి కోణం, ఎంత వరం పొందిన వాలి అయినా కూడా వెనక నుంచి బాలం కొట్టి మరీ లేపడం ఎంత అన్యాయం అనిపిస్తుందేమో అని శ్రీరాముడి విషయంలో అనిపించచ్చేమో. ఓకే, శ్రీరామచంద్రమూర్తి విషయంలో అనిపించచ్చేమో. ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడిక అనిపించింది. అన్నకే ద్రోహం చేసి అతని మరణ రహస్యాన్ని శత్రువుకి చెప్పినటువంటి విభీషణుడు మనకి తప్పనిపిస్తాడేమో. ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడిక అనిపించని. వెన్నుపోట్లు అనిపిస్తాయేమో, గొడ్డలి పోట్లు కనిపిస్తాయేమో. ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడిక అనిపించని. మామకి వెన్నుపోటు, బాబాయికి గొడ్డలి పోటు. ఓకే, ఇద్దరు ఉంటారు, ఒకరినే అనడానికి తప్పే ఉంటుంది. ఇతిహాసపు చీకటి కోణాలు అన్నీ ఉంటాయి ఇదన్నీ. సో ఇలా ఇప్పుడు భార్యని జూదానికి పెట్టిన ధర్మరాజు తప్పనిపిస్తాడేమో, ఎవరికి తెలుసు. సో ఇలా ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించకుండా. ఎందుకని? చరిత్ర వాస్తవిక వాదంలో వస్తూత్పత్తి భాగస్వామ్యం ఉన్న వాళ్ళ కాకుండా వస్తు సంపదను సమీకరించుకున్న వ్యక్తుల ఆధ్వర్యంలోనే రాజకీయాలు, కళలు, సాహిత్యము వారు
వెలువరించినటువంటి వివిధ వాదాలు స్థిరపడిపోతాయి ప్రపంచంలో. స్థిరపడిపోయాయి కాబట్టి ధర్మరాజు స్వర్గానికి వెళ్ళడానికి అర్హుడు అనిపిస్తాడేమో వాళ్ళ థియరీ ప్రకారం. నువ్వు ఇంకా ఆ ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కానిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు అని అడిగితే ధర్మరాజుకి ఏం అర్హత ఉందో అనిపిస్తుందేమో, ప్రశ్నలు రావచ్చేమో. ఇతిహాసపు చీకటి కోణం దాచేస్తే దాగని సత్యం. నేను తన మన భేదం లేకుండా అందరినీ ఎక్కుతున్నాను, నేను నాకు సంబంధం లేదు. ఓకే, అదే అంటాడు మరి. ఎందుకంటే అభ్యుదయవాదికి పురాణాలు ఉండవు, దేవతలు ఉండరు, భాగవతం ఉండదు, అదేంటి ఈ దేశం మతం ఉండదు, కులం ఉండదు, కేవలం మనిషి సమానం, వాడి మీద జరుగుతున్న దోపిడీని ప్రశ్నించాలంటాడు. అది ఏ రూపంలో ఉన్నా ఆ దోపిడీని ప్రశ్నిస్తాడు, ఏ రూపంలో. అది అరబ్బు, తురుష్కుడు, ముస్లిం అని చెప్పకుండా ఆగేది లేదు, ఏ ఫ్రెంచో, డచ్చో, ఈ క్రిస్టియన్ అని చెప్పకుండా ఆగేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ధర్మరాజు, ఈ రాముడు హిందూ అని చెప్పేసి చెప్పకుండా ఆగేది లేదు. మతాలకి సంబంధం లేదు. ఆ చీకటి, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కానిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు, దాచేస్తే దాగని సత్యం అని అడిగేస్తున్నాడు. మరి ఆయనకి అలా అనిపిస్తే మరి అడగాలి, తప్పదు. అభ్యుదయవాదికి ఏం కావాలి? ప్రశ్నించే గుణం ఉంటుంది, సమాజమే ప్రమాణంగా ఉంటుంది, సమాజంలో అందరూ సమానమని ఉంటుంది, ఎవరు దైవాంశ సంభూతులని భావించరు, ఎవరికి అధిక ప్రాధాన్యత ఉండదు, ఎవరిని తగ్గించి వివక్షపూరితంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఇది సమాజం అని కోరుకుంటాడు. అతనికి ఈ కుల మత ఛాందస భావాలకు అతీతమైన చైనాలో రిక్షా వాళ్ళ చెక్ దేశపు గని పని ఐర్లాండ్లో ఓడ కళాసులు కూడా ఆ ప్రపంచ బాధలు నావే అంటాడు. ఇది తనకి సంబంధించి. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నాడు. నైలు గ్రేట్ పిరమిడ్స్, ప్రపంచ వింతల్లో ఒకటి. తాజ్మహల్ ప్రపంచం అద్భుతాల్లో ఇది ఒకటి. ఆ తాజ్మహల్ పక్కన కూర్చొని నేను ఆ వాసన పీల్స్తే యమునా నది ఒడ్డున వాళ్ళందరి ఉచ్చలు ఎంతటి ఆస్వాదన కలుగుతుందో అనుకునే బ్యాచ్ అందరినీ ఏగుతున్నాడు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? నైలు నది నిర్మాణానికి నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టిది. నైల్ సివిలైజేషన్ వాహ్ అంటాడు, ఇండస్ సివిలైజేషన్ వా అంటాడు. మరి అందులో ఆ తాజ్మహల్ నిర్మాణం, ఈ పిరమిడ్స్ కట్టిన, ఆ ఈజిప్ట్లో పిరమిడ్ కట్టి, ఇవన్నీ చూస్తే లక్షల మంది దానికి రాళ్ళెత్తారు, వీళ్ళు పల్లకీలు మోసారు. రాబోతుంది దాన్ని కూడా. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసం ఎట్టిది. అశోకుడు కళింగ యుద్ధం చేసెను, అఖండ సామ్రాజ్యాన్ని నిర్మించను. దీనిలో అశోకుడు యుద్ధం కత్తిపట్ట కూడా 1,00,000 మందిని ముందు మేపి అందరినీ లేపేసి సంపాదించాడని మాత్రం చెప్తావా? అశోకుడు విజయం సాధించాడని పేరు రాస్తున్నావు, కానీ ఆ విజయంలో అసూలు బాసిన వాళ్ళ పేర్లు రాసావా చరిత్రలో? ఇదిగో పలానా రామయ్య 2 రోజుల పాటు నిద్రాహారాలు మాని యుద్ధం చేసి 10 మంది చేసి ఇలా చేశాడు రామయ్య, ఈ దేశ సామ్రాజ్యం సార్వభౌమత్వం కోసం కృషి చేశాడు అని రాస్తావా? లేదు. కళింగ యుద్ధంలో అశోకుడు యుద్ధం గెలిచాడంటావు, కానీ అశోకుడి తరపున పోరాడి ప్రాణాలు ఇచ్చినటువంటి ఈ సామాన్యుల సాహసం ఏది అని అడుగుతున్నాడు. ఇలా అడగడం అందరికీ కొత్తగా అనిపిస్తుంది, కొంతమందికి పాపం అనిపిస్తుంది. అందుకే ఆయన అన్నాడు వ్యత్యాసం. వారిది సరళ రేఖ, మాది వర్తుల రేఖ. మేము సంధ్యలో ఉంటాం, కొట్టుమిట్టాడుతుంటాం, మేము ఇవన్నీ అడగాలనుకుంటాం కానీ అడగలేము అని అన్నాడు నిన్న, గుర్తుంది కదా. ఇట్లా సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసం ఎట్టిది. సామ్రాజ్యంలో ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయిలు ఎవరు? హో 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 అంటూ లేపుతాడు. వాడు పాపం భుజం మీద కాయలు కాస్తుంటే ఏం చేస్తాడు, ఈ రాణి అందంగా కూర్చొని మళ్ళీ అలా ఓరచూపు రాజుని చూస్తుంటే ఆ రాజు ఆ పల్లకిలో వెళ్తుంటాడు, ఈ రాణి ఓరచూపు అలా తెరదీసి చూస్తుంది, దాని గురించి రాస్తుంటాడు. కాళిదాసు కావ్యం ఎంత మధురం అంటాడు. ఈ పల్లకి మోస్తున్నోడి భుజం గూనె అయిపోతుంది, పల్లకి మోస్తుంది, దాని గురించి వీళ్ళకి లేదు. మళ్ళీ ఆమె కబూతర్ జా అని అక్కడి నుంచి ఒక పావురం వేస్తాడు, ఈడు కబూతర్ ఆ అని పావురం పట్టుకుంటాడు. ప్రజలకు అది కావాలి. సార్ నాకు భుజం వస్తుంది సార్ అని కిందే దింపినావు అనుకో, వెంటనే ఒక కొరడా దెబ్బ పడుతుంది. అది అదొద్దు దీనికి. ఆ పల్లకి మోసినోడు మీ ముత్తాతే, ఆ విషయం నీకు తెలీదు. అలా గూనోడు అయిపోయింది మీ ముత్తాతే, ఆ విషయం నీకు తెలీదు. నీకు ఇంకా ఆరాధ్య భావం ఏంటి? ఆ రాణి, ఆ అగ్నిమిత్రుడు,
రెండు అదేంటి మొదటి భార్యను పక్కన పెట్టి రెండో భార్యను ఎంత చేసుకుందామని చెలికత్తని ఎంత బాగా చూస్తున్నాడు అనేది నీకు ఉంటుంది చూసావా, అది నీకు గొప్ప విషయం. ఆ లవ్ స్టోరీ నీకు చాలా గొప్పగా అనిపిస్తుంది. దాని వెనకాల ప్రభు ఎక్కిన పల్లకి కాదే అది మోసిన బోయిలు ఎవరా అని అనిపించదు. ఓకే, సో ఇట్లా ప్రభు ఎక్కిన పల్లె తక్షశిల, పాటలిపుత్రం, మధ్యధర, సముద్ర తీరం, హరప్ప, మొహంజదారో, క్రోమాన్యాన్ గుహముఖాల్లో, ఇవన్నీ తక్షశిలలో, పాటలిపుత్రాల్లో, మధ్యధర, సముద్ర తీరాలు. ఆయనకి హద్దులు లేవని చెప్పాగా. మెడిటరేనియన్ సీలో ఇప్పటికీ కొట్టుకుంటూ ఉంటారు పాపం. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అక్కడే తగలాడతాయి. పాపం ఇజ్రాయెల్ పాలస్తీన్లు అక్కడే కొట్టుకుంటుంటాయి. ఈ రష్యా ఉక్రెయిన్లు అక్కడే తండ్లాడుతూ ఉంటాయి. ఆ మధ్యధర సముద్రంలోనే ఆ పైన ఉన్నటువంటి ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ మొరాకో నుంచి లిబియా నుంచి ఈజిప్ట్ దాకా కొట్టుకుంటూనే ఉంటాయి. వాటికి స్థిరమైన పాలన లేదు. వీళ్ళందరూ కూడా మధ్యధర సముద్రం దాకా, తక్షశిలలు కానీ, పాటలిపుత్రం కానీ, మధ్యధర సముద్రం తీరం, హరప్ప, మొహంజదారోలు కూడా, వీళ్ళంతా ఈ గుహముఖాల్లో చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసం ఎట్టిది. ఈ చారిత్రక విభాత సంధ్యలలో మానవ కథ ఎంత పరిణామం చెందింది అది నువ్వు అడిగావా? మానవ కథ వికాసం అంటే పురోగమనం ఎంత జరిగింది అని అడిగావా? ఈ 2000 సంవత్సరాల్లో కూడా నువ్వు ఇంకా తిండి గురించి అలమటిస్తున్నావేంటి? మానవ సమాజం పురోగమనం, నాగరికత హరప్ప, మొహంజోదారో నుంచి ప్రారంభమయ్యాక కూడా నీకు తిండికి, బట్టకి, గూడుకి ఎందుకు ఇంత బాధ ఉంది? ఏది ఇంకా ఎందుకు? లక్షల మంది ఇంకా తిండికి ఎందుకు అలమటించాలి? లక్షలు కాదు, కోట్ల మంది. 5000 మానవ చరిత్రలో 5000 వికాసం తర్వాత, ఇంత సాంకేతిక ప్రగతి పురోగతి తర్వాత మనుషులు ఎందుకు బతకడానికి కూడా కష్టపడే పరిస్థితి ఉంది ఈ భూమిపైన? సో అదే అడుగుతున్నాడు ఆయన. మానవ కథ వికాసం ఏది? తన సైద్ధాంతిక వికాసం ఏది? మేధో వికాసం ఏది? శారీరక వికాసం ఏది? తనకున్నటువంటి ఈ నాగరిక ప్రపంచంలో భాగస్వామ్యం ఏది? తన చరిత్రకి ఒక పుట ఏది? ఒక పేజీ ఏది అని అడుగుతున్నాడు. మనందరం చరిత్ర పుటల్లో ఎక్కకుండా అలాగ కలిసిపోయే వాళ్ళమే ఈ చరిత్ర గతిలో. ఆ ప్రభు ఎక్కిన పల్లకి మాత్రమే గుర్తుంటుంది, అందులో ఉన్న ప్రభువులే గుర్తుంటారు చరిత్రలో, కానీ అది మోసిన బోయిలు గుర్తుండరు. ఆ హరప్ప, మొహంజదారో అని పేర్లు గుర్తుంటాయి, కానీ అందులో ఉన్నటువంటి సమాజం ఎంత వికాసం అప్పటి నుంచి ఇప్పటి వరకు చెందిందో తెలియదు. వికాసం ఏంటి? ఏ దేశం ఏ కాలంలో సాధించినది ఏ పరమార్థం, ఏ దేశం ఏ కాలంలో ఏ పరమార్థాన్ని సాధించింది ఇది. సో ఏ శిల్పం, ఏ సాహిత్యం, ఏ శాస్త్రం, ఏ గాంధర్వం, ఏ వెలుగులకి ప్రస్థానం, ఏ స్వప్నం, ఏ దిగ్విజయం. ఇప్పుడు ఈ ప్రస్థానం దేనికోసం ఈ విజయం, దిగ్విజయం అని ప్రకటించుకుంటున్నాం. ఏ కళలు కన్నామని చెప్పి ప్రకటించుకుంటున్నాం ఇది విజయం అని, ఈ ప్రస్థానం ఈ గొప్పదని చెప్పుకుంటున్నాం. ఏ గాంధర్వ శాస్త్ర సంగీతాలు సాహిత్యాలు నిన్ను ఇంకా నీ మానసిక వికాసానికి, పురోగతికి, ఆర్థిక ప్రగతికి తోడ్పడ్డాయని భావిస్తున్నాం. నీ జీవన ప్రమాణాలను పెంచాయని భావిస్తున్నాం. మానవ కథ వికాసం ఎట్టిది? ఏ సంగీతం, ఏ శాస్త్రం, ఏ శిల్పం, ఏ సాహిత్యం మానవ కథ వికాసానికి ఏం తోడ్పడిందని ఈ ప్రస్థానం, ఈ దిగ్విజయం, ఈ స్వప్నం అని అడుగుతున్నాడు శ్రీశ్రీ. నేను కాదు. రైట్, అర్థమైంది కదా? శ్రీశ్రీ ఇప్పుడు దేశ చరిత్రలో ఏమేమి వచ్చాయి? మనం చెప్పిన విప్లవోద్యమ స్ఫూర్తి, శ్రామిక నియంతృత్వ పాలన లక్ష్యం, మహాప్రస్థానానికి కావాల్సినటువంటి ముక్తాయింపు శిల్పం, ఈ ప్రస్థానం అని అడిగాడు. తర్వాత అభ్యుదయ సాహిత్యానికి ప్రధాన భూమికగా ఉన్న కార్ల్ మార్క్స్ చెప్పిన గతితార్కిక చారిత్రక భౌతికవాద సిద్ధాంతం, ఇవన్నీ కనిపించాయి. రైట్, ఉన్నాయా లేవు? ఇవన్నీ ఉన్నాయి. సో అది మనం చదవకపోవడం, అందుకే మార్క్సిస్ట్ దృక్పథంతో లేదా అభ్యుదయవాదాలు, అభ్యుదయ భావాలు ఏమున్నాయి ఈ కవితలు అని చెప్పేసి మనకి పీవైక్యూగా అడిగారు చాలాసార్లు. అసలు ఆ మహాప్రస్థానం నుంచి మనం ఖచ్చితంగా ఒక కోట్ చేయాల్సి వస్తే, కోట్ అంటే ఏదైనా ఒక స్టాంజాని, ఒక కవితా ఖండికలోని పాదాన్ని మనం ప్రస్తావించాల్సి వస్తే ఖచ్చితంగా ఉండవలసిన పాదాల్లో ఒకటి దేశ చరిత్రలో. దేశ చరిత్ర ఖచ్చితంగా దాన్ని పేర్కొనక తప్పదు. ఎందుకంటే దేశ చరిత్రలో పూర్తిగా అభ్యుదయ సాహిత్య భావజాలం ఇమిడి ఉంది దేశ చరిత్ర. అందుకే
నవకవిత ఎలా ఉండాలనుకుంటున్నాడు అది అంటే రాబోయే మార్క్సిస్ట్ కవితలు ఎలా ఉండాలి, ఈ సమాజాన్ని ఎలా నిర్దేశించాలి అని అడిగే ప్రయత్నం చేస్తున్నాడు, చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మన శ్రీరంగం శ్రీనివాసరావు. ఏమంటున్నాడు ఆయన? సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయనజ్వాలిక కలకత్తా కాలిక నాలిక కావాలో ఈ నవకవనానికి అని ఏం కావాలంటున్నాడు? ఎరుపు వర్ణాన్ని ప్రతీకాత్మకంగా ఎంచుకొని రాబోతున్నటువంటి విప్లవ సంకేతాన్ని తెలియజేస్తున్నాడు. సమసమాజ నిర్మాణానికి కావలసిన ప్రతీకలను ఎంచుకున్నాడు అనమాట, పురాణ ప్రతీకల్ని. ఏం చెప్తున్నాడు? ఇవన్నీ ఎరుపే. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులి చంపిన లేడి నెత్తురు ఎర్రని జెండా ఇవన్నీ కూడా ఏంటి? రుద్రాలికి నయనజ్వాలికి కలకత్తా కాలికి నాలికి ఇవన్నీ నవకవనానికి కావాలన్నాడు. ఎరుపు వర్ణం నవకవనానికి ఈ ఎరుపు వర్ణం కావాలి, విప్లవం కావాలి, ఈ దుందుడుకు దూకుడు స్వభావం కావాలి అని చెప్తున్నాడు. అంటే మనుషుల్లో ఏం కావాలి? ఒక చైతన్యం కావాలి, ప్రశ్నించే తత్వం కావాలి, ఆత్మోన్నతి కావాలి, తల ఎత్తుకు తిరగడం, ప్రశ్నించగలగడం, భయం లేకుండా ఉండడం, వీటన్నిటికీ ప్రతీకాత్మకంగా తమదైన హక్కుల గురించి పోరాటం చేయడం ఎరుపుని వర్ణంగా ఎంచుకుంటారు. ఎరుపు ప్రతీకాత్మక వర్ణం. ఆ వర్ణాన్ని ఏది సూచిస్తుంది? ఆ వర్ణం నీలో ఉన్నటువంటి తెగింపు, పట్టుదల, దుందుడుకు స్వభావం సూచిస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా నేను కూడా అందుకే ఏరుపేసుకొచ్చే రోజు అని అనుకోకండి, ఏదో తెలిసింది వేసుకొచ్చాను చూసి. ఓకే, ఎరుపు. సో సింధూరం ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఘాటెక్కిన గంధక ధూమం పోటెత్తిన సప్త సముద్రాలు రగులుకునే రాక్షసి బొగ్గు బుగులుకొనే బొక్కాగుండ వికసించిన విద్యుత్ తేజం చెలరేగిన జనసమ్మర్దం కావాలోయ్ నవకవనానికి. సో ఈ విధంగా సప్త సముద్రాలు పోటెత్తినట్టుగా ఒక గంధక ధూమం మనకి ఘాటుగా వస్తున్నట్టుగా అంత గాఢంగా ఈ నవకవనం రావాలి అంటున్నాడు. రాక్షసి బొగ్గు రగిలే విధంగా ఈ బుక్కాగుండా బుగులుకునేటట్టు, ఒక భయపడేటట్టు ఒకసారి బుగులు పుట్టేటట్టుగా, బుగులు అంటే ఇలా చిన్నపాటి వణుకు ఇలా పుట్టేటట్టుగా, ఇలా విద్యుత్ తేజం వికసించినట్టుగా, అంటే నూతన ప్రకాశాన్ని వెలుగుని చిమ్మే విధంగా మొత్తం జన సమ్మర్దాన్ని మొబిలైజ్ చేసేటట్టుగా, చెలరేగేలాగా, వాళ్ళని రేకెత్తించేలాగా జన సముద్రాన్ని, జన సందోహాన్ని ఇంకా ఉద్రేకపరిచే విధంగా నూతన కవిత్వం ఉండాలి అని చెప్తున్నాడు. ఆ నూతన కవిత్వం అభ్యుదయ కవిత్వం. అభ్యుదయ కవిత్వం ఏ విధంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నాడని ముందే చెప్పాగా, అదే నవకవిత కావాలి నవకవనానికి. రాబందుల రెక్క చప్పుడు పొగగొట్టపు బుంఖార ధ్వని అరణ్యమున హరీంద్ర గర్జన ఇవన్నీ కూడా పొగగొట్టపు బుంఖార ధ్వని అంటే పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి వాటిని కూడా ఎన్నుకుంటున్నాడు ఆయన ప్రతీకలుగా. ఇవన్నీ ఎలా ఉండాలి? అరణ్యమున హరీంద్ర గర్జన పయోధర ప్రచండ ఘోషం అంటే సముద్రం నుంచి వస్తున్న ధ్వనులు, అరణ్యాలు వస్తున్నటువంటి ఆ మృగాల నుంచి వస్తున్నటువంటి ఆ గర్జనలు, ఇవన్నీ ఖడ్గమృగోధ దగ్గర విరావం, ఇవన్నీ జుంజూనిల షడ్జధ్వానం, ఇవన్నీ నవకవనానికి కావాలి అంటున్నాడు. అంటే మహాప్రవాహాలు రావాలి, ఒక విప్లవం రావాలి, ఒక సముద్రం పొంగి పొరలాలి, మొత్తం ఇలా ఉండాలి అని చెప్తూ కదిలేది ఇది కంపల్సరీ కోట్ చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, మునుముందుకు సాగించేది, పెనునిద్దర వదిలించేది, పరిపూర్ణపు బతికిచ్చేది కావాలి నవకవనానికి అన్నాడు. అంటే నవకవనం మనల్ని ఏం చేయాలి? కదిలేది కదిలించేది అయి ఉండాలి, మారేది మార్పు కోరుకునేలాగా ఉండాలి. మార్పు నా లక్ష్యం అనుకుంటారు చూసారా, వాళ్ళందరూ కూడా ఈ నవకవనానికి అనుకూలమైన వాళ్ళని అర్థం, కవనాన్నే ఆహ్వానిస్తారని అర్థం. సో ఈ విధంగా కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, మునుముందుకు సాగించేది. మనం ఈరోజు సుప్త చేతనావస్థలో ఉన్న, ఇంకా మేల్కోలేదు, చైతన్యవంతం కాలేదు. ఈ కవనం నిన్ను చైతన్యవంతం చేస్తుంది, నువ్వు ఉన్నటువంటి ఈ అజ్ఞానపు నిద్రల నుంచి బయటికి లేపుతుంది. అదే పెను నిద్ర వదిలించేది నవకవనం అయి ఉండాలి అని కోరుకుంటున్నాడు. అది పరిపూర్ణపు బతికిస్తుంది అన్నాడు. ఈ కవనం ద్వారా నీకు బతుకంటే ఏంటో తెలుస్తుంది. నిజమైనటువంటి బతుకు తెలిస్తే అప్పుడు నీ జీవితం పరిపూర్ణం అవుతుంది, సార్థకం అవుతుంది. సో ఆ విధంగా నీ కవనం ఉండాలంటాడు. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, మునుముందుకు సాగించేది, పెనునిద్దర వదిలించేది కావాలి నవకవనానికి. ఈ 2 లైన్లు వేసిన చాలు. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పెనునిద్దర వదిలించేది కావాలి నవకవనానికి అన్నాడు కవి. అదే పరిపూర్ణ. కార్ల్ మార్క్స్ చెప్పిన
అన్ని సిద్ధాంతాలు అదే సిద్ధాంతానికి ప్రతిబింబించేటువంటి కవితలన్నీ అయ్యాక ఇంకా కొంచెం వేరే తరహా ఉండే కవితలు కూడా చెప్తా. మిథ్యావాది ప్రతిజ్ఞ నెక్స్ట్ చెప్పదు. మిథ్యావాది ప్రతిజ్ఞ 58-60 పేజ్ నెంబర్స్. మిథ్యావాది అంటే భ్రమలో ఉంటాడు. నిజం అబద్ధాన్ని మధ్య ఊగిసలాట్లో ఉంటాడు. ఇంకా సో వాడికి ఒక మాయలో ఉండి నిజాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాడు. వీళ్ళంటారు మాయంటావా అంతా మిథ్యంటావా, నా ముద్దుల వేదాంతి ఏమంటావు, మాయంటావు లోకం మిథ్యంటావు. అంటే అద్వైతాన్ని ఈ ఫిలాసఫికల్గా ఆలోచించే వాళ్ళని, ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉండే వాళ్ళని కొంచెం వ్యంగ్య భాషల్లో ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకి తోస్తూ ఉంటుంది. ఆయన అలా చెప్పలేవు. మాయంటావా అంతా మిథ్యంటావా, నా ముద్దుల వేదాంతి ఏమంటావు, మాయంటావు లోకం మిథ్యంటావు. ఓకే, కనబడినది కనబడదని, వినబడినది వినబడదని, జగతి మరుపు స్వప్నం నిశ్శబ్దం ఇది మాయంటావు అంతా మిథ్యంటావు. అంటే కనబడినది కనబడదని అంటావు. అంటే నానా నీ ముందున్నదంతా మాయ, నీ చుట్టూ ఉన్నటువంటి ఈ సంపద, వస్తువులు, ఆస్తులు ఇవన్నీ మాయే, అవి నిజం కావు, నువ్వు భ్రమలో ఉన్నావు, ఇవి శాశ్వతం అనుకుంటున్నావు, ఇవి అశాశ్వతం ఎప్పటికీ అని మాట్లాడతాడు వాడు. కనబడినది కనబడదని అంటావు అంటాడు. మొన్నటిదాకా నేనే ఆంధ్ర నాయక శతకం చెప్పి ఈరోజు ఏంటి సార్ ఇంత అపోజ్ చేస్తున్నాను అంది, ఇక్కడ రాసేటప్పుడు అదే ఉంటాడు. ఓకే, కనబడినది కనబడదని, వినబడినది వినబడదని. ఓకే, సో సో వాడు ఏదో వాడి పాపాన్ని వాడే పోతాడు. ఓకే, 1,00,000 కోట్లు తీసేసుకున్నంత మాత్రాన వాడు స్వర్గంలో ఆనందంగా ఉంటాడు అనుకుంటున్నావా, ఆనందంగా ఉంటాడు అనుకుంటున్నావా? లేదు కదా, వాడి పాపాన్ని ఆడైపోతాడు. సో సో అట్లా వినబడినది వినబడనది నువ్వు చెప్తావు, కనబడినది కనబడదు. వాడు మర్డర్ చేసాడు సార్ అంటే ఒక మనిషి ప్రాణం తీసినాడు అలానే పోతాడు, ఏదో ఒక రోజు వాడికి కూడా కర్మ అదే పరిస్థితి తీసుకెళ్తుంది. నువ్వు ఊరుకో. కనబడినది కనబడదని, వినబడినది వినబడదని, జగతి మర్చిపోయేలా చేస్తుంది, అది స్వప్నం అనేలా చేస్తుంది, నిశ్శబ్దంగా ఉండమంటుంది. ఇది మాయ అంటావు అంతా మిథ్య అంటావు. ఇవన్నీ శాశ్వతం కాదు నాయన, తాత్కాలికం. ఎందుకంత ఆరాటం? కొన్ని రోజులు ఆగు, ఏం కాదు, అంతా ఆటోమేటిక్గా నీకు అలవాటు అయిపోద్ది. కష్టాలు చిన్నప్పటి నుంచి అలవాటే, మీ పూర్వీకుల నుంచి అలవాటే, ఇంకొన్ని రోజులు అయితే నీకు అలవాటే. కానీ అని ఇదంతా ఆధ్యాత్మికతలో నడిపించేయడమో లేదా వేదాంతం చెప్పేసేయడమో, ఇదంతా మాయనాయన అని చెప్పేయడమో, ఇలా చేస్తున్న వాళ్ళందరినీ ఈ భౌతిక వస్తు ప్రపంచంలో పోరాడేటువంటి శక్తిని పటిమని తగ్గిస్తుంది అనే ఉద్దేశంతో వెటకారంగా పించి చేస్తున్నాడు మన కవి. కనబడినది కనబడదని, వినబడినది వినబడదని, జగతి మరపు స్వప్నం నిశ్శబ్దం ఇది మాయంటావు అంతా మిథ్యంటావు. జమీందారు రోల్స్ కారు మాయంటావు బాబు ఏమంటావు అన్నాడు. సార్ జమీందారు రోల్స్ రాయ్స్ కారు వేసుకొని తిరుగుతున్నాడు సార్ అంటే ఒకళ్ళని చూసి ఎప్పుడు మనం ఈర్ష్య పడకూడదు నాయన. వారికి అది ఒక దేవుడు కొంతమందికి కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. సో నువ్వు అతనికి ఉన్న కారు చూసి అసూయపడకు, నీకు లేదని బాధపడకు, నువ్వు ఉన్నదాన్ని సంతృప్తిగా ఎలా జీవించాలో నేర్చుకో అని చెప్తాడు. అంత జమీందార్ రోల్స్ రాయ్స్ కార్ వేసుకొని తిరుగుతుంటే ఏమంటావు నాయన, మాయంటావు బాబు మిథ్య అంటావు అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే అయితే మాయే. సో ఆయన వాళ్ళ తాతల కాలంగా వాళ్ళకి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. వేల ఎకరాలు ఉన్న వాళ్ళు భూస్వాములు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ కార్లు బంగ్లాలు, విదేశాల్లో వాళ్ళ చదువులు, అయినా కూడా వాళ్ళు ఎంత వినయంగా ఉంటారు చూడు. వాళ్ళ డ్రైవర్ని అప్పుడప్పుడు ఎప్పుడో ఎరా పోరే రారా అని పిలుస్తారు తప్ప. ఎప్పుడైనా వాళ్ళు తినేసిన దాంట్లో మిగిలిపోతే వాళ్ళ డ్రైవర్కి వాళ్ళకి ఇస్తుంటారు తెలుసా. అంత గొప్ప వాళ్ళు వాళ్ళ కుటుంబం. సో అట్లా అలాంటి వాళ్ళు కాబట్టి సో అంతా జమీందార్ రోల్స్ కారు నువ్వేమంటావు, మాయంటావు అంతా మిథ్య బాబు ఏమంటావు అని ప్రశ్నిస్తున్నాడు. మాయంటావు బాబు ఏమంటావు, మహారాజు మనీ పర్సు మాయంటావు స్వామి ఏమంటావు. ఓకే, స్వామి మహారాజు మనీ పర్సు ఎక్కడి నుంచి వచ్చింది స్వామి ఈ ఖజానా అంటే, మీ అందరి మీద వేసిన పన్నుల నుంచి వచ్చింది, అది నీ డబ్బే, వెళ్ళి కొట్లాడి గుంజుకోపో, నీకెందుకు ఆ సర్వీస్ చేయట్లేదని అడుగుపో అని అన్నాడు.
ప్రభుత్వం తండ్రితో సమానం. తండ్రి లాలన పాలన చూసుకోవడానికి సంపద కావాలి. నీ రక్షణ కోసం ఆ ప్రభుత్వాన్ని సంరక్షించుకునే బాధ్యత నీది నాయన. అయినా అవన్నీ నీకెందుకు? ఆ దైవ ధ్యానంలో ఉండిపో. అంతా మాయే, ఇదంతా నీకు శాశ్వతం కాదు పో అంటే అప్పుడు ఏం చేయాలి? ఆయన ఇచ్చిన పులిహార పొంగలి చక్కెర పొంగలి తీసుకొని స్వీకరించి కాలుమోగి వచ్చేయాలి. అర్థమైందా? అంత ప్రశ్నించకూడదు. మహారాజు మనీ పర్సు మాయ అంటావు, స్వామి ఏమంటావు అని అడుగుతున్నాడు. మరఫిరంగి విషవాయువు మాయ అంటావు, ఏమంటావు? సరే, ఇప్పుడు వాళ్ళు బాంబు వేశారు కదా సార్, ఏమంటారంటే ఎందుకు నాయన వాళ్ళంతా వాళ్ళ పాపన ఆలిపోతారు అంటే ఈ ఫిరంగులు, దాడులు, విషవాయువులు, జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు, అన్యాయాలు, ఈ దోపిడీలు, యుద్ధాలు అన్నీ కూడా మాయ అంటావు, వాటిలో నీ ప్రమేయం లేదంటావు అని అంటున్నాడు ఈయన. నీకు సంబంధం లేదంటావు, ఇదంతా భ్రమ అంటావు. మరి నేను దేనికి సంబంధం స్వామి? నా అస్తిత్వం అనేది ఉందా లేదా అని అడగవు నువ్వు. నేను అనేవాడిని ఒకడున్నాను ఈ భూమి మీద, దాని ప్రభావం నా మీద పడుతుంది ప్రభావం అంటే నాకు అడిగే హక్కు ఉంది. ఆ హక్కుకి నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నా మీద ఎందుకు ఈ ప్రభావం పడాలి అని నేను అడుగుతాను అని నువ్వు అంటే ఇంకా ఏంటి మాయ అంటావు. శాలికాపు నుదిటి చెమట, కూలివాని గుండె చెరువు, బిచ్చగాని కడుపు కరువు, ఏ మాయ అంటావు? ఇదంతా. సో వీళ్ళందరి శ్రమ శక్తి వాళ్ళ గుండె బరువెక్కిపోయింది. బిచ్చగాని కడుపు అంతా ఎండిపోయింది. కరువెక్కిపోయింది అంటే కడుపు కరువైంది, గుండె చెరువైంది. అది మరి వీళ్ళందరినీ ఏమంటావు? మాయ అంటావు అంటే జమీందారు రాయిస్ కారులో తిరుగుతున్నాడు, ఆ జమీందారు పొలంలో పనిచేస్తున్నటువంటి కూలివాని గుండె చెరువైపోయింది, బిచ్చగాడి కడుపు కరువైపోయింది. ఏమంటావు? మాయ అంటావా? ఇప్పటికీ మాయ అంటావా అంటున్నాడు. తుఫానులు, భూకంపం, తిరుగుబాట్లు, సంగ్రామం మాయంటావు, ఏమంటావు? తుఫాన్లు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, తిరుగుబాట్లు వచ్చాయి, సంగ్రామాలు వచ్చాయి, సంగ్రామం ఇవన్నిటిని మాయంటావు, ఏమంటావు అంటున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో శాంతి ఉంటే సంగ్రామం ఎందుకు? సంగ్రామం తర్వాత మళ్ళీ శాంతి ఎందుకు లేదు అని అడుగుతున్నాడు. ఒక యుద్ధం తర్వాత శాంతి వెలివిరియాలా లేదా? మరి యుద్ధం తర్వాత శాంతి సామరస్యత రానప్పుడు యుద్ధం ప్రయోజనం ఏంటి? యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం ఆవశ్యకత ఏంటి? యుద్ధం లక్ష్యం ఏంటి? యుద్ధానికి ఒక లక్ష్యం ఉండాలా? ఆపరేషన్ సింధూరం లాంచ్ చేసిన తర్వాత దాని లక్ష్యం ఏంటి? శాంతి స్థాపన, దేశ రక్షణ. అనుకున్నది జరిగిందా లేదా? అంతే తప్ప యుద్ధకాంక్షతో మొత్తం పాకిస్తాన్ లేపేసామా? లేదు. వాడికి ఒక బెఫిటింగ్ రిప్లై ఇచ్చి ఇంకొకసారి ఇది చేయడానికి కుదరదని చెప్పి ముఖ్యంగా ఓన్లీ స్థావరాలను మాత్రమే, ఏది ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కొట్టి మనం ముందు వస్తే దాన్ని ఏమంటాం మనం? దేశ రక్షణ, ఆత్మరక్షణ. నీ మీద దాడి జరిగినప్పుడు తిరిగి ప్రతిఘటించవలసినటువంటి లక్ష్యం నీది, హక్కు నీది. కాబట్టి నీ హక్కుల్ని నువ్వు సక్రమంగా నీ సార్వభౌమత్వంలో భాగంగా, నీ ఆత్మగౌరవంలో భాగంగా నువ్వు సంపాదించుకున్నావు. అది. సో అలా ఉంటే పర్లే. అలా లేకుండా మొత్తం బాంబులు వేసేసి ప్రెసిడెంట్ని లేపేస్తా అంటే, నేరుగా ఇంకో ప్రెసిడెంట్ని ఎత్తుకొస్తా అంటే, ఇది యుద్ధకాంక్ష, ఇది సామ్రాజ్యవాదం, ఈ తుఫాన్లు, భూకంపం. మరి ఈ సంగ్రామం తర్వాత ప్రయోజనం ఏంటి? మన ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చినటువంటి ప్రయోజనం ఏమైనా వచ్చిందా? ఇంకొకసారి మళ్ళీ బాంబు పేల్చకూడదు, కొంచెం అలర్ట్గా ఉండాలి, ఇలా ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ ద్వారా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తే మనకే నష్టం అని భావన పాకిస్తాన్లో కలగడం వల్ల కొంత మనకి బెనిఫిట్ అయింది. ఈ బెనిఫిట్స్ ఉండాలి కదా. యుద్ధం తర్వాత మళ్ళీ శాంతి, సుస్థిరత, సంయమనం, సామరస్యత నెలకొల్పాల్సినటువంటి బాధ్యత ఉంటుందా లేదా యుద్ధానికి? ఏది అని అడుగుతున్నాడు మనోడు. తుఫాన్లు, భూకంపం, తిరుగుబాట్లు, సంగ్రామం మాయంటావు, ఏమంటావు? ఇదిగో జగతి మరపు, స్వప్నం నిశ్శబ్దం. అంటే ఈ జగతి, ఈ ప్రపంచం నిన్ను మర్చిపోయేలా చేస్తుంది, కళల్లోనే ఉంచుతుంది, నిశ్శబ్దంగా ఉంచుతుంది. ఇదంతా మాయ అని చెప్తుంది. మాయ అంటావు, అంతా మిథ్య అంటావు అని అడుగుతుంది. సో ఇది కవి అడిగినటువంటి ప్రశ్నలు. క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి చూడు, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. మాయ అంటావా అని క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ చేస్తాడు. అంతా మిథ్య అంటావా అని మిథ్యావాది అని ప్రశ్నిస్తాడు. వీళ్ళంతా మిథ్యావాదులు. ఈ మిథ్యావాదులు ఏం మాట్లాడతారు? నాకెందుకులే, నాది కాదులే, నా కర్మింతేలే, వాళ్ళు చెప్పినట్టు నా కర్మ అంతేలే, నీ కర్మింతేలే అని ఇలా అనుకుంటూ
బతికేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రశ్నించడం మర్చిపోతారు. బతుకే మాయలో బతికేస్తుంటారు, అజ్ఞానంలో, అంధకారంలో. మాయ దేనికి చిహ్నం? ఒక అజ్ఞానానికి, అంధకారానికి, అవగాహన రాహిత్యానికి చిహ్నం అన్నమాట. అలా పెట్టాడు టైటిల్ మిథ్యావాది. ఇప్పుడు మనందరం ఏ వాదులం? మంచి విద్యావాదులు అసలు కాదు, అసలు కాదు. సో ఇప్పుడు ప్రతిజ్ఞ దీని తర్వాత నేను జాషువా గబ్బిలని చెప్తే ఏమైపోతారు ఇక. ఇప్పుడు ఇదొక తీరు. దీని తర్వాత మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేస్తా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో. మళ్ళీ అది సాంప్రదాయ సాహిత్యానికి దగ్గరగా ఉంటుంది. ఆ సమయంలో అదొక వేరే తీరు వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క భావజాలం ఉంటుంది. ఈ భావజాలాన్ని మీరు న్యూట్రల్గా చూడగలగడం చాలా కష్టం. ఎందుకని? మీరు చదువుకుంటే అట్లీస్ట్ కాస్త కూర్చొని న్యూట్రల్గా చూసుకోగలరేమో. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కాబట్టి సచ్చినా న్యూట్రల్గా చూసుకోలేరు. ఇప్పుడు ప్రతిజ్ఞ, ఈయన ఏమన్నాడు? ఎందుకు ప్రతిజ్ఞ చేయాలి? ప్రతిజ్ఞ అనేది ఎందుకు చేయాలి? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ అది కష్టంగా ఉన్న పలకండి నా సహోదరులు. ఓకే, సో అట్లా అది ప్రతిజ్ఞ చేసి, సో అది ఎందుకు పలకాలి? నైస్, కమిట్మెంట్, కట్టుబాటు, అంటే మనం ఏదైనా సాధించాలనేటువంటి ప్రతిజ్ఞ పూనడం. ఓకే, అది ఇవన్నీ ప్రతిజ్ఞ కదా. సో ఇప్పుడు ఈ అభ్యుదయానికి ప్రతిజ్ఞ ఎందుకు చేయాలి అనుకుంటున్నాడు? ఇది చదివితే అర్థమైపోతుంది. ఓకే, చూద్దాం. ఈయన ఏమంటున్నాడంటే, ఈయన ప్రతిజ్ఞ దేనికోసం చేస్తున్నాడు? తన కవిత్వం ఎలా ఉంటుందనే ప్రతిజ్ఞ చేయబోతున్నాడు, ఏ వస్తువుని ఎంచుకోబోతుందనే ప్రతిజ్ఞ చేయబోతున్నాడు. అదే మనకు తెలుస్తుంది. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే జలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండ కాలువ కట్టే ఘర్మజలానికి ఖరీదు లేదు. విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే. అంటే ఒకసారి చూడండి, మనకు పొలాలన్నింటినీ హలాలతో దున్ని, అంటే నాగళ్ళతో దున్ని ఈ బంగారం పండిస్తున్నాడు ఆయన. ఇలా హేమం పిండగా ఇలా తలంలో, అంటే ఇలా అంటే భూమిపైన, భూతలం పైన బంగారాన్ని పిండుతున్నాడు, బయటికి తీస్తున్నాడు ఆయన. ఎవరు? కర్షక వీరుడు, అంటే మన రైతన్న చేస్తున్నాడు. జగానికి సౌఖ్యాన్ని ఇస్తున్నాడు ఆయన, జగానికంతా సౌఖ్యం నిండగా. మీరు చూడండి, చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో వ్యవసాయం ప్రారంభించిన వ్యక్తి 70 ఏళ్ళ వయసు వచ్చేదాకా చేశాడు. 60 ఏళ్ళు వ్యవసాయంలో ఉన్న వ్యక్తికి ఏమి ఇవ్వాలి? రిటైర్మెంట్ ఇవ్వాలి. మరి 60 ఏళ్ళు వ్యవసాయం చేసేటికి ఏమి ఇవ్వాలంటే రిటైర్మెంట్. నా ఉద్దేశంలో ఏ అవార్డు ఇవ్వాలి అది? ఏ అవార్డు? సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏమిచ్చినా తక్కువేని అర్థం కవి చెప్తుంది. మనం అంటే ఏమి ఇవ్వాలి అంటే వెంటనే కొలమానం వేయడానికి స్టార్ట్ చేస్తున్నాం, చూసారా? అక్కడే సమస్య ఉంది. కవి చెప్తుంది అసలు మనం ఎప్పటికీ కొలవలేం దాన్ని. అది చెప్తున్నాడు అక్కడ చదివితే. ఇలా తలంలో హేమం పిండావు, జగానికి సౌఖ్యం ఇచ్చాడు ఆయన, బంగారం పండించాడు భూమి నుంచి, జగానికి సుఖశాంతులు సమకూర్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు కదా. ఇలా విరామాన్నే ఎరగకుండా అసలు నిర్విరామంగా ఆయన కృషి చేస్తూ వెళ్ళాడు, పరిశ్రమించాడు ఈ సమాజం కోసం. అలాంటి కర్షక వీరుల శరీరం నుండి కాయం నిండా కాలువలు కట్టాయంట ఈ చెమట బిందువులు. కాలువల్లాగా ఈ చెమట కారింది. ఆ కాలువ కట్టే ఘర్మజలానికి అది ధర్మబద్ధంగా వచ్చినటువంటి జలం, సంపద. ఆ ఘర్మజలానికి ఖరీదు లేదు. నువ్వు ఖరీదు ఎప్పటికీ అట్లా ఏమి ఇస్తావని అడిగితే రిటైర్మెంట్ ఇద్దాం, నెల 5,000 పెన్షన్ ఇద్దాం పెన్షన్ ఇద్దాం. ఒక్కొక్కరు బ్యూరోక్రసీలోకి బాగా ఎంటర్ అయిపోయారు. బ్యూరోక్రసీ ఇంతే ఆలోచిస్తుంది. మీరందరూ ఎలిజిబుల్ బ్యూరోక్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడున్న బ్యాచ్కి తిట్టినా కూడా తెలియట్లేదు. మీ ఫైనల్గా నన్ను అయితే బ్యూరోక్రాట్ అన్నాడుగా, చాలే తిట్టినా పర్లేదు, నాకు ఆ పోస్ట్. ఇక్కడ లక్ష్యం ఏంటంటే బ్యూరోక్రాట్ నువ్వు వాళ్ళకి వెలకట్లేవు కాబట్టి ఆ వెలకట్టలేని దానికి నువ్వు ఏం చేయాలి? కృతజ్ఞత ఇవ్వాలి. ఈ పెన్షన్ ఇవ్వడం కాదు, వాళ్ళ పట్ల వాళ్ళకి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉంది కదా, అది ఇవ్వాలి.
తర్వాత తరానికి ఆ నినాదాన్ని అందివ్వాలి. వాళ్ళకి ఆ ఉత్పత్తి సాధనలో భాగస్వామ్యం కల్పించాలి ఉత్పత్తిలో. సో అలాంటి ఆలోచనలు వస్తాయి అనమాట. ఓకే, అది రావడానికి గర్భజలం ధర్మం ఖరీదు లేదు. నరాల బిగువు కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, గనిలో వనిలో కార్ఖానాల్లో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్. ఇడ అంటే ఈయన ఈ బంగారాన్ని మనం ఖరీదు కట్టగలుగుతాం కదా ఈ భూతద్దంలో చూసే, అలా భూతద్దం చూసేవాడు ఎవడు లేడంట అని చెప్తున్నాడు. ఇలా నరాల బిగువు కరాల సత్తువతో నరాలు బిగుసుకుపోయి చేతులు, కరాలంటే చేతులు, కరములు అని చేతులు, సత్తు చేయి అంటే వాడు బాహుబలంతో. ఇప్పుడు బాహుబలం అంటే ఎవడు యాక్చువల్లీ రైతన్న అనమాట. ఈయన కరాల సత్తువ ఎవరికి ఉంది? బాహుబలంగా ఉంది, రైతన్నకు ఉంది. ఈ కరాల సత్తువ వరాలు, ఇప్పుడు దండాలయ్య అని రైతులందరూ దండం పెడుతుంటారు కదా, ఎవరికి? బాహుబలికి పెడుతుంటారు. బాహుబలి ఏం చేయాలి? వాళ్ళ అదైతే బాగానే ఉంది. అంటే వీళ్ళు నిజమైన బాహుబలి ఎవడు ఇక్కడ? రైతన్న. సో యాక్చువల్ దండాలయ్య అని సాంగ్ ఎవరికి వేయాలి? రైతుకి వేయాలని చెప్తాడు ఈయన. అది ఆయన అడుగుతుంది, 5,000 పెన్షన్ కాదు. సో ఇప్పుడు నరాల బిగువు కరాల సత్తువ ఎవరికి ఉంది? వరాల వర్షం కురిపించాలని, ఇది వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, గనిలో వనిలో కార్ఖానాలో శ్రామికులు ఏం చేస్తున్నారు? ఇలా ప్రపంచానికి వరాల వర్షం కురిపించాలని. నువ్వు అన్నారు కదా మన సీఎం వరాలు అంటాడు. సీఎం వరాలు ఏంటి? సీఎం ఏమన్నా కరాల సత్వ నరాల బిగువుతో సంపాదించి పెడుతున్నాడా? ఏం లేదు కదా. ఆ కరాల సత్వ ఆ వరాల వర్షం కురిపించే వాళ్ళు ఈ గనిలో పనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తున్నారు వీళ్ళు. ఇలా కాయం కష్టం శ్రమ ఇవన్నీ చేసుకుంటూ యంత్రభూతాల కూరలు తోముతూ, యంత్రభూత అంటే వారి కూరపల్లిలాగా చూసి యంత్రభూతాలు, భూతానికి ఏముంటాయి? కొరుకు తినే ఉంటాయి కూరపల్ల. అట్లా యంత్రానికి అవి ఉన్నాయి భూతంతో పోల్చి అలా యంత్రభూతాల కూరలు తోమే కార్మిక తోమడం అంటే వాడు పళ్ళు తోముతున్నాడు అన్నట్టు కాదు. ఏం చేస్తున్నాడు ఆయన? వాటిన్నిటినీ పూర్తిగా సేవ చేస్తున్నాడు, వాటి కోసం యంత్రంలాగా పనిచేస్తున్నాడు. యంత్రభూతాల కూరలు కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే, కనకన మండుతూ గలగల తొణుకుతూ పాపం ఈ విలాపాలు బాధపడుతూ విషాద అశ్రువులతో అంటే కన్నీళ్లు కార్చుకుంటూ చేస్తున్నటువంటి వాళ్ళ శ్రమకి ఖరీదు కట్టేవా శరాబు ఉంటాడా? ఎవరు లేరే. ఇలా లేదు. నిరపరాధులై దురదృష్టంచే చెరసాలల్లో చిక్కేవాళ్ళు, లోహరాక్షసుల పదగట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళు, కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మలు కట్టేవాళ్ళు, శ్రమ నిష్ఫలమై జననిష్ఠురమై నూతిని గోతిని వెదకేవాళ్ళు, అనేకులింకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశృతిలో తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారు అని అంటున్నాడు. ఇంకా వీళ్ళందరికీ ఏం తెలిసిపోయింది? ఇప్పుడు సీన్ అర్థమైపోయింది. అరే ఇన్ని రోజులు మనం చూసిన కథ వేరు, చరిత్రలో ఇంకొక కథ ఉందిరా బాబు. ఇప్పటి వరకు మనం చదివిన స్టోరీలు ఎవరిది? ఈరానీ ప్రేమ పురాణం, ఆ రాజు ముట్టడికి ఖర్చు ఎంత అయింది అని చదివాం మనం. తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయే చరిత్రకు అర్థం అని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే నిరపరాధులు దురదృష్టంచే చెరసాలలో చిక్కే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎవరు? సామాన్యులు ఉన్నా కదా. సరే ఇప్పుడు సామాన్యులు అంటే ఒక ఎగ్జాంపుల్, అండర్ ట్రయల్స్ దేశంలో ఎంతమంది ఇంకా బెయిల్ 10,000 రూపాయలు పూచీకత్తుతో తీసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపు జైళ్లలో 2/3 వంతు మంది నేరం నిరూపణ కాకముందే కేవలం అక్యూజ్డ్ స్థాయిలో ఉంటేనే, నేర ఆరోపణకి గురైన నిందితులు, నింద అంటే కేవలం ఆరోపణ, నిందిత స్థాయిలోనే 2/3 వంతు మంది సంవత్సరాలు జైల్లో మగ్గుతున్నారు. సంవత్సరాలు తెలుసు కదా. ఇప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయా? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తీస్తే తెలిసిపోద్ది. శిక్ష పడిన తర్వాత జైలులో మగ్గే వాళ్ళు లేరు. శిక్ష పడకముందే సరైన లాయర్లు లేక, లీగల్గా అవేర్నెస్ లేక, డబ్బులు లేక పూచీకత్తుకి పూచీ పెట్టేవాడు లేక జైళ్ళలో 2/3 వంతు మంది మగ్గిపోతున్నారు. చిన్న నేరాలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, జస్ట్
జైల్ ఈజ్ జస్ట్ ఒక ఎలా ఉండాలి, బెయిల్ అనేది ఒక కంపల్సరీ ఒక మ్యాండేటరీ ఇలా ఉండాలి, అంటే మ్యాండేటరీగా అదొక అవకాశం కల్పించాలి. జైలు అనేది ఎక్సెప్షన్ ఉండాలి, ఎక్సెప్షన్. అదే చాలా నార్మల్గా అయిపోయింది అనేది ఇక్కడ చెప్తున్నారు. సో నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కేవాళ్ళు, లోహ రాక్షసుల పదగట్టనచే. లోహ రాక్షసులు అంటే ఎవరు? ఈ పరిశ్రమలు స్థాపించిన వాళ్ళ పెట్టుబడిదారులని లోహ రాక్షసులు అంటాడు. మళ్ళీ నేను వేరే కథ చెప్పినప్పుడు మళ్ళీ అది వేరే అపోజ్ చేస్తాను, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ అభ్యుదయ కోణంలో ఆలోచిస్తున్నాం. లోహ రాక్షసుల పదగట్టనచే కొన ప్రాణంతో కనలేవాళ్ళు, వాళ్ళ అణచివేత వలన కొన ప్రాణంతో కనలిపోతున్నారు, అంటే ఇలా నలిగిపోతున్నారు, వాళ్ళు కందిపోతున్నారు అనేటట్టుగా అర్థం అనమాట. ఇంకా అలమటించిపోతున్నారు. ఇలా కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు. సమ్మెలు కట్టేవాళ్ళు ఎవరుంటారు? కార్మికులు సమ్మె కడుతుంటారు. వీళ్ళంతా కష్టం చాలక కడుపు మంటచే, ఇస్తున్నవి సరిపోక కడుపు మంటచో సమ్మె కట్టేవాళ్ళు వస్తే శ్రమ నిష్ఫలమై జన నిష్ఠూరమై, శ్రమ నిష్ఫలమైపోయి జన నిష్ఠూరమైపోయిన సందర్భంలో నూతిని గోతిని వెదకేవాళ్ళు అనేకులు, ఇంకా అభాగ్యులంతా, అనాథులంతా, అశాంతులంతా. నూతిని గోతిని ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను నాయన, మా జీవితాలు ఇద్దే, మేమేం చేయగలం అనేవాళ్ళు అనాథులు, అభాగ్యులు. అనేకులంతా, అభాగ్యులంతా, అనాథులంతా, అశాంతులంతా. దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారు. వీళ్ళు దీర్ఘమైనటువంటి శృతిని ఆలపించబోతున్నారు, వాళ్ళు విప్లవ శంఖారావం మోగించబోతున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ ధనిక స్వామ్యం దోపిడీ వ్యవస్థకి వ్యతిరేకంగా ఈ కర్షక కార్మిక వీరులు చైతన్యవంతమై యుద్ధం వాళ్ళ ఒక విప్లవాన్ని ప్రకటించబోతున్నారు. ఓకే లేదు. సో కావున లోకపుట అన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యాలు, దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి. ఇప్పుడు అర్థమైపోయిందా ఆయన ఏం చెప్తున్నాడు క్లియర్గా? కాల్చే ఆకలి, కూల్చే వేదన నుంచి దారిద్ర్యాలు, దౌర్జన్యాలు బహిష్కరించడానికి వాటి కోసం బాటలు తీసి, దారులు తీసి పాటలు రాస్తూ, ఈరోజు ఈయన కవనం మొదలైంది. అలా పాటలు రాస్తూ ఆయనలో కదిలే నవ్య కవిత్వం, నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక దేనికి ఉపయోగపడుతుంది? అది కార్మిక లోకపు కళ్యాణానికి సమర్పణంగా, శ్రామిక లోకపు సౌభాగ్యానికి ఈయన కవిత్వం, నవ్య కవిత్వం, నవ్య పాటలు సమర్పణ అవుతాయంట. అవి అర్చనంగా మారతాయంట, సమర్చనంగా. ఇలా త్రికాలాలలో శ్రమైక త్రికాలాలు, భూత భవిష్యత్ వర్తమానాలలో, ముల్లోకాలలో, ఈ మొత్తం ముల్లోకాలు 3 కాలాలలో కూడా శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తి వాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, యథార్థ దృశ్యం పునాదిగా ఈక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తాయి, అంటే రుచులిస్తాయంట జగత్తుకి. అట్లా సో కష్టజీవులు, కర్మవీరులకి నిత్య మంగళం వస్తూ ఉంటుంది నిర్దేశిస్తూ ఈయన రచన జరుగుతుంది, ఈయన కావ్యం రాబోతుంది. ఆ రకమైనటువంటి కావ్యం నేను రాస్తానని ప్రతిజ్ఞ పూనాడు కవి, చెప్తున్నాడు. ఇలా స్వస్తి వాక్యమాలు ఇస్తున్నాడు, సంధానిస్తూ, స్వర్ణవాద్యాలు మోగిస్తూ ఆయన యథార్థ జీవుల యథార్థ దృశ్యాన్ని మనకి కనిపించేలా చేస్తాడంట. వ్యథార్థ అంటే ఏంటి? వ్యథలో, బాధలలో ఉన్నటువంటి ఆర్తితో నిండిపోయినటువంటి జీవితాల యథార్థ గాథలను నేను బయటికి వెలుబుచ్చుతాను, యథార్థ దృశ్యాన్ని పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదముల జగత్తుకంతా చౌలిస్తాను, రుచులిస్తాను. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు. నా వినిపించే నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి, భావ్యం, భాగ్యం, ప్రాణం, ప్రణవం. ఇవన్నీ అంటున్నాడు. అంటే కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, ఇవన్నీ దేనికి చిహ్నం? శ్రామిక వస్తువులకి చిహ్నం. ఓకే, అంటే చేతి వృత్తులు, శ్రమజీవనం నుంచి వచ్చినటువంటి ఆ కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రాలు, జాలరి పగ్గం, సాలేల మగ్గం, ఇవన్నీ శరీర కష్టాన్ని స్ఫురింపజేస్తాయి. గొడ్డలి, రంపము, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు. నేను నా వినుతించే, నా వినుతి నుంచే, వినుతి అంటే కొంచెం ప్రశస్తికి ఎక్కడం అనమాట. సో ఆ విధంగా నా వినుతించే, నేను విరచించిన దాని నుంచే, నా వినిపించే ఈ నవీన గీతి, నా విరచించే ఈ నవీన రీతికి,
అవి భావ్యం అవుతాయి, భాగ్యంగా నిలుస్తాయి, అవే ప్రాణం, అవే నా ప్రణవనాదం అంటున్నాడు. సో ఇట్లా చేదు పాట అంట. మరి చేదు పాట అయితే ఎందుకు సార్ టేస్ట్గా ఉండదంటారా? రేపు ఉగాది వస్తుంది చేస్తుంది. సో మనిషికి సో పూర్తిగా చేదు పూర్తిగా విస్మరిస్తే షుగర్ ఎక్కువ అవుతుంది. సో కొంచెం మనం చేదు కూడా తీసుకోవాలి, నిజం చేదుగా ఉన్నా స్వీకరించాలి. అలాంటిది ఇలాంటివన్నీ మనకి చేదుగా అనిపించినా స్వీకరించాలి, తప్పదు. చేదుగా అనిపించినా ఎందుకు స్వీకరించాలి? చేదు కూడా మంచిది కాబట్టి, మరక మంచిదే. సో అట్లా ఆ విధంగా చేదు పాట మనం పాడక తప్పదు. చేదుగా ఉన్న ఏంటంటే అవును నిజం, అవును నిజం, అవును నిజం అంటే నిజం అనేది ఏంటిది? ఇప్పుడు చేదు, కానీ పాడక తప్పదు. చేదు పాట పాడుతున్నాను. అవును నిజం, అవును నిజం, అవును నిజం, నీవన్నది 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 నిజం నిజం, లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, బ్రతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా, మనమంతా బానిసలం గానుగులం పీనుగులం, వెనుక దగ ముందు దగ కుడి ఎడమల దగా దగ, మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతికేనా సందులలో పందుల వలె, నిజం సుమి నిజం సుమి నీవన్నది నిజం సుమి, బతుకు ఛాయ చదువు మాయ కవిత కాయ సుమి, లేదు సుఖం లేదు రసం చేదు విషం జీవఫలం, జీవఫలం చేదు విషం చేదు విషం చేదు విషం, అవును నిజం అవును సుమా అవును నిజం నీవన్నది 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 నిజం అని అంటున్నాడు. చూసారా? సో ఈ నిజం చేదుగా ఉంటుంది అని ఎందుకన్నాను? అందుకే ఉందన్నమాట. ఇప్పుడు అర్థమైందా ఎంత చేదుగా ఉందో? ఇప్పుడు మనందరినీ ఏమని తిట్టాడు? మనమంతా బానిసలం గానుగులం పీనుగులం, వెనుక దగా ముందు దగా కుడి ఎడమల దగా దగా, మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతికేనా సందులలో పందుల వలె అన్నాడు కవి. ఎందుకన్నాడు? మనం ఎలా ఉన్నాం? మనకి లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, బతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా, మనం చదివిన చదువుకి విలువ లేదు, బతుకుకి విలువ లేదు, కవితకి విలువ లేదు, వృధా వృధా. అవును నిజం, లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, బతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా. మరి మనమంతా బానిసలం గానుగులం పీనుగులం, వెనుక దగా ముందు దగా కుడి ఎడమల దగా దగా, మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతికేనా సందులలో పందుల వలె అన్నాడు. అంటే వాడికి ఏం లేదు? విచక్షణ లేదు, మంచి చెడు తెలియదు, జ్ఞానం లేదు, వాటికి సంబంధించినటువంటి ప్రకృతి జీవనంలో జరుగుతున్న దోపిడీ గురించి అవగాహన లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ 10 ఎకరాల్లో ఉన్న అడవిని మొత్తం కొట్టిపడేసి నువ్వేం పెట్టేస్తావు? అక్కడ ఉన్నటువంటి జీవజాతులను అన్నీ చంపేసినా వాటికి ఏం లేదు? విచక్షణ లేదు. ఇదంతా ప్రభుత్వాలు చేస్తున్నాయి, మనం వాటిని దింపాలి, ఓట్లు వేయాలని నాలెడ్జ్ లేదు వాడికి. కానీ ఇప్పుడు వీడికి మనం ఉంది, కానీ మనం కూడా ఎలా ఉంటున్నాం? వాళ్ళలాగానే ఉంటున్నాం. సో కాబట్టి మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతికేనా సందులలో పందుల వలె అన్నాడు అనమాట. ఎంత గర్వంగా అనిపిస్తుందో నాకు ఇలా చెప్పడానికి. సో నిజం, ఎందుకంటే నిజాన్ని అంగీకరించాలి చేదుగా ఉన్నప్పటికీ. నిజం సుమి నిజం సుమి నీవన్నది నిజం సుమి. ఏదో ఒకటి మనం బహిరంగంగా మాట్లాడలేనిది శ్రీశ్రీ ద్వారా మాట్లాడే అవకాశం దొరికినందుకు అదృష్టంగా భావిస్తుంది అనాలి. శ్రీశ్రీ అన్నాడు, ఇవి నేను అనలేదు. ఏమన్నాడు? సో నిజం సుమి, బతుకు ఛాయ చదువు మాయ కవిత కరక్కాయ సుమి. ఇప్పుడు నువ్వు చదివావు, ఆ చదివిన చదువుకి మార్కెట్లో ఉన్నటువంటి నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ డిమాండ్స్కి సంబంధమే లేదు. ఎందుకు చదివావు తెలీదు. మనది ఒక బతికేనా, అందుకే ఎందుకు చదివాను అని ప్రశ్నించామా? లేదు, చదివాం. బతుకు ఛాయ చదువు మాయ కవిత కరక్కాయసం. ఇప్పుడు సాహిత్యం చదివాను, ఒక ప్రయోజనం ఉంది, సమాజం మీద అవగాహన వచ్చింది. ఓకే, ఇంజనీరింగ్ చదివి నువ్వు ఇంజనీర్ అవ్వాలి, అందు గురించి ఇంజనీరింగ్ చదవాలి, కానీ ఎందుకు చదువుతున్నావో తెలియక ఇంజనీర్ కావద్దు. రైట్? అలా అయిపోయిన వాళ్ళే, ఎందుకు ఇంజనీర్ అయ్యాడో కూడా తెలియకుండా ఇంజనీర్లు అయిపోయిన వాళ్ళే 99% ఉన్నారు నాకు తెలిసి. ఒక్కసారి సరదాగా నేను ఒక పోల్ పెడితే నువ్వు ఎందుకు ఇంజనీర్ అయ్యావో తెలుసా అంటే, ఒక్కసారి జెన్యున్గా వాడు స్పష్టంగా ఏముంది నేనేం చేయాలనుకుంటున్నానో అది అయ్యి ఇంజనీర్ అయినవాడు కాదు మ్యాక్సిమం. సో అట్లా మనది ఒక బతికేనా కుక్కల వల్ల నక్కలే. ఎందుకంటే పొలిటీషియన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు సార్, వాటిని ప్రమోట్ చేశారు, ఫీజు ఫ్రీగా కడతా అన్నాడు, అందు గురించి చేశాను సార్ అనే బ్యాచే. సో నువ్వు కట్టిన పన్నులు వాడు పెట్టిన కాలేజీకి
ఫీజుల రూపంలో వెళ్ళింది. ఈ విషయం తెలుసా? తెలుసు సార్, ఏదైనా నాకు ఫ్రీగా ఇస్తున్నాడు కదా. సో అది పెనాయిల్ అయినా అవసరమైతే ఇంకొంచెం విత్ షుగర్ తీసుకుంటాను పెనాయిల్. ఓకే ఓకే. సో అలా వాడు చంక ఫ్రీగా ఇస్తా అన్నా సరే ఇంకా షుగర్ యాడ్ చేసుకొని మరి మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె. సరే ఇది ఎందుకు చదివేవు? మనది ఎందుకన్నాడు ఆయన? 1937 అన్నాడు కదా. అప్పటికే నువ్వు చదువు. లేదు సుఖం జగత్తులో, బతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా అన్నాడు అప్పుడే. వృధా అంటే నువ్వు చదివిన చదువు వృధా అని 1937 అన్నాడు. ఇప్పుడు ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా చదువు వృధా అనే అనాల్సి వస్తుంది. ఓకే. సో ఎందుకని? ఆ చదువుకి విలువ లేదు కాబట్టి. విలువ లేకపోయేసరికి నీ జీవితం ఏమైంది? లేదు సుఖం, లేదు రసం, చేదు విషం, జీవఫలం. జీవఫలం చేదు విషం, చేదు విషం, చేదు విషం. బ్రతుకు ఛాయ, చదువు మాయ. నువ్వు చదువుకున్న చదువు మాయ. రైట్ అని అంటున్నాడు. ఈ కాలంలో శ్రీశ్వరుడు ఉంటే బతకనిచ్చే వాళ్ళు కాదు. ఏమండి ఓహో. సో ఇప్పుడు ఏమన్నాడు? చేదు నిజం అయిందా? దాని తర్వాత నవకవిత 71 జ్వాలాతోరణం కూడా వస్తుంది అందులో. ఓకే, 71 పేజ్ నెంబర్. నవకవిత చెప్పాను. రైట్, సారీ. ఇప్పుడే రష్యా, గర్జించు రష్యా, ఇవన్నీ పేదలు నీడలు నిజంగానే. ఇప్పుడు మనం చేదు నిజం చదివాం కదా. ఇప్పుడు మనం నిజంగానే చదువుదాం. చేదు నిజం నిజంగానే అని క్వశ్చన్ వేస్తున్నాడు. క్వశ్చన్ మార్క్ పెట్టాడు శీర్షికకి. నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా అంటే నిండు హర్షం. హర్షం అంటే ఆనందం. నిండుగా ఆ ఆనందం మనల్ని వహిస్తుందా? నిజంగానే ఈ సమస్త లోకానికి ఆనందం అనేది సమకూరుతుందా అని అడుగుతున్నాడు. అవకాశం ఉందా? ఆనందం ఉందా మనకి? ఆనందం లేదా? ఉందా? సరే, రైట్. ఉందన్న వాళ్ళకి ఉంటుంది, లేదన్న వాళ్ళకి లేదు. అంటే ఎంత మంచి ఛాయిస్ ఉంది జీవితానికి. కమాన్. నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా? నిజంగానే నిజంగానే నిఖిల లోకం హసిస్తుందా? నిజంగానే నిఖిల లోకం హసిస్తుందా అంటే అదే నవ్వుతుందా అంటే సంతోషంగా ఉంటుందా అని అడుగుతున్నాడు. హర్షిస్తుందా, హసిస్తుందా అని. నిజంగానే నిఖిల లోకం హసిస్తుందా? దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా? దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా? మనుషుల్లో ఏ ద్వేషాలు ఎలా ఉంటాయి మీకు తెలుసుగా, చెప్పక్కర్లా. ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు, ప్రపంచంలో ఉన్నటువంటి వైటు, బ్లాకు, ఓకే, ఎరుపు, ఇవన్నీ, వీటన్నిటి మధ్య ఏముంటాయి? ద్వేషం. సో దారుణ ద్వేషాగ్నిని పెంచేటువంటి ఆ రాక్షసత్వం నశిస్తుందా అని అడుగుతున్నాడు కవి. బానిస సంఖ్యలు బిగిసే పాడుకాలం లయిస్తుందా? సృష్టి స్థితి లయ తెలుసు కదా. లయ అంటే ఏంటి? వినాశనం. మరి ఈ బానిస సంఖ్యలు పూర్తిగా బిగిసే పాడుకాలం ఉంది చూసావా? అంటే పూర్తిగా ఆ బానిస సంఖ్యలతో బిగుసుకుపోయిన ఈ సమాజపు పాడు కాలాన్ని వినాశనం చేస్తుందా? నిజంగానే ఇది జరుగుతుందా? సాధుసత్వం అంటే మనం కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె ఉన్నటువంటి ఈ జీవితం నశించబోతుందా, లయిస్తుందా అని అడుగుతున్నాడు పాపం బానిస సంఖ్యలు. సో సాధుసత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా? ఇంకా మనలో ఉన్నటువంటి సాధు సత్వము, సోదర తత్వము, స్వాదు మృదుమధురమైన ఆనందమైన తత్వం జయిస్తుందా? మధురమైనటువంటి భావన నిజంగా జయించే అవకాశం ఉందా? అంటే సమాజాన్ని నిర్మించుకునే, సమసమాజాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుందా? అది జయించగలదా?
మనుషుల్లో ఉన్నటువంటి ఈ సంకెళ్ళు బిగిసే పాడుకాలం నశించగలదా? దాని ద్వారా వచ్చినటువంటి ఈ స్వాదు జీవనం మళ్ళీ లభిస్తుందా మనకి అని అడుగుతున్నాడు. జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా? నడుమ తడబడి సడలి మడుగక పడవ తీరం క్రమిస్తుందా? నిజంగానే నిజంగానే అని అడుగుతున్నాడు. ఇంకా జడలు విచ్చుకొని సుడులు రెచ్చినటువంటి ఆ సముద్ర నృత్యము శమించగలదా? కాస్త శాంతించగలదా? శాంతించగలదా? ఇప్పుడు నడుమ తడబడి సడలిపోయి కాస్త ముడుగక పడవ తీరం మెల్లమెల్లగా క్రమించగలదా? చేరుకోగలదా? ఆ తీరాన్ని అది చేరుకోగలదా? క్రమంగా రాగలదా? తీరానికి ఆ ఒడ్డుకు రాగలదా? అంటే మనం మధ్యలో సంద్రంలో ఇలా ఊగిసలాటిపోయి ఇరుక్కుపోయిన తీరుని చెప్తున్నాడు కవి. ఆ ఊగిసలాట నుంచి ఆ ఇరుక్కుపోయిన సంద్రంలోని ఆ పడవ ఇప్పుడు ఒడ్డుకు చేరుకొని కాస్త సేద తీరే అవకాశం కనిపిస్తుందా అని అడుగుతున్నాడు. ఈ కడలి మనల్ని ఏం చేసింది? ఇప్పటివరకు అతలాకుతలం చేసింది, ఎత్తుపల్లాలకు గురి చేస్తుంది, అందులో బంధించేసింది. అట్నుంచి ఈ తీరానికి చేరుకొని మనం నిజంగానే కాస్త హర్షాన్ని హాస్యాన్ని పొందగలమా? తిరిగి ఈ సంఖ్యల్లో బిగువు నుంచి బయటకు రాగలమా? మనం అనుకున్న నూతన సమాజాన్ని నిర్మించగలమా అంటున్నాడు కవి. నూతన సమాజం అంటే సమాజం. ఓకే, రైట్. ఇంకా చాలా పెద్ద పెద్ద కవితలు ఉన్నాయి, ఇంకా కొన్ని అవి పక్కన పెడతాను నేను కొద్దిసేపు. ఇందులో ఇక్కడ రేపు ఒకసారి పీవైక్యూస్ ఓన్లీ అభ్యుదయవాదం మీద, రేపు అంటే రేపు ఉగాది కదా, రైట్. రేపు ఉగాది అని నాకు ఈరోజు తెలిసింది, క్లాస్కి వస్తుంటాయి, సో మర్చిపోతున్నాను నేను. ఇప్పుడు మనం ఎల్లుండి మీట్ అవుతాం కదా, ఎల్లుండి మీట్ అవుతాం. ఎల్లుండి మీట్ అయినప్పుడు మిగతా పోయిమ్స్ చెప్తూ పీవైక్యూస్ ఫినిష్ చేసేస్తే అయిపోతుంది. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా, అది కూడా చాలా లోతైనటువంటి మార్క్స్ భావజాలంతో వస్తున్న ప్రపంచవ్యాప్తమయ్యే కమ్యూనిస్టు విప్లవాన్ని సంకేతంగా ఎంచుకున్నటువంటి అంశం. అది అభ్యుదయానికి దగ్గరగా ఉండేది. అభ్యుదయం నిజంగానే అభ్యుదయం దగ్గరగా ఉండేది. చేదు నిజం ఇంకా అసలు చాలా దగ్గరగా ఉండేది. అంటే వాళ్ళు చాలా ఆ విప్లవ సంకేతాలని, విప్లవోద్యమ స్ఫూర్తిని రేకెత్తించాలని లక్ష్యంతో చెప్పేది. ప్రతిజ్ఞ దానికి దగ్గరగా ఉండేది. సో ఇట్లా చేదు నిజం, ప్రతిజ్ఞ, నవకవిత, సింధూరం, బంధూకం, సంధ్యారాగం, సింధూరం రక్తచందనం, బంధూకం సంధ్యారాగం, కావాలి నవకవనానికి అన్నాడు. కదిలేది కదిలించేది, పాడేది పాడించేది, మారేది మార్పించేది, పెన్ను నిద్ర వదిలించేది, కావాలి నవకవనానికి అన్నాడు. ఇవన్నీ నవకవితకు సంబంధించి ఉదాహరణలన్నీ మనం కొన్ని రాసి పెట్టుకోవాలి. నేను ఎలాగో ఇస్తానులే, ఉదాహరణలన్నీ నోట్స్లో ఇచ్చేస్తాను. దానికి సంబంధించి పేదలు అనేది కూడా కొంచెం కరుణ రసాత్మకమైన అభ్యుదయ సాహిత్యానికి ఉపయోగపడేటువంటి కవితలు. ఇది భిక్షువర్షియసి, బాటసారి, పేదలు, ఇవన్నీ దానికి సంబంధించినవి. జయబేరి, మహాప్రస్థానం, నవకవిత, ప్రతిజ్ఞ, దేశ చరిత్రలు పూర్తిగా ఈ మార్క్స్ దృక్పథానికి, విప్లవోద్యమ స్ఫూర్తికి దగ్గరగా ఉండే కవితలు. ఈ గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, ఇది అదే గర్జించు రష్యా పోయి కవిత, ఓ కవిత, అది కూడా రైట్. ఇప్పుడు చూడండి, శ్రీశ్రీ ఏం రాశాడు కూడా లాస్ట్లో ఒక పాయింట్ మీకు ఆ నోట్స్లో వస్తుంది. మానవుడే నా సందేశం, మానవుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ. 1910లో ఈయన జన్మించాడు, ఏప్రిల్ 30న. అంటే ఏప్రిల్ నెక్స్ట్ మంత్ 30వ తారీఖు ఈయన బర్త్డే వస్తుంది. సో 1900 మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే జనాలు ఆశ్చర్యపోతారు, అరే శ్రీశ్రీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, అదే మన ఏ మెగాస్టారో, ఏ మహేష్ బాబు, ఏ ప్రభాసో, అది. సో అట్లా వాళ్ళ 1931లో BA పూర్తి చేశాడు. ఈయన కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా ఉన్నాడు కొంతకాలం. సో ఇప్పుడు తెలుగు కవిత్వాన్ని ఈయన మలుపు తిప్పాడు మహాప్రస్థానంతో. 1950లో ప్రచురితమైంది, ఆల్రెడీ క్లాసులో చెప్పింది ఇది. అరసంలో ఈయన ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 1955లో జాయిన్ అయ్యాడు. యాక్చువల్ అరసం ఎప్పుడు వచ్చింది? 44లో వచ్చింది. మీకు నోట్స్ చెప్పాను కదా మొన్న. 44లో 43లో వచ్చింది, 44లో సంకలనం వెలువరించింది. తర్వాత క్రమక్రమేణా ఈ సంకలనం చాలా వచ్చాయి. 55లో ఈయన అరసం సభ్యుడయ్యాడు.
50లో ఈయన మహాప్రస్థానం వచ్చింది. సో ఖడ్గ సృష్టి కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు ఆయన సాహితీ తమస్సు గుర్తింపుగా ఇచ్చింది. ఖడ్గ సృష్టి అనే కావ్యం రాశాడు ఆయన, శ్రీశ్రీ ఇలా. సో మరో ప్రస్థానం కూడా రాశాడు ఖడ్గ సృష్టిలో. 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ, 79లో శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు వచ్చింది. సో ఈ విధంగా తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి రక్షించిన మహాకవి శ్రీశ్రీ జూన్ 15, 1983లో మహాప్రస్థానం పొందారు. మహాప్రస్థానం ఉండడం అంటే ఇక అంతే మీరు తెలుసు. సో ఇప్పుడు ఈయన ఒక 73 ఏళ్ళు ఉన్నాడు, ఒక ఊపిపోయాడు. ఈయన అందుకే రాశాడు ఆయన స్వయంగా, ఆయనే తెలుగు సాహిత్యం నాకు ముందు నాకు తర్వాత అని రాశాడు. అంటే అర్థం ఏంటి? ఈయనకి ముందు సాహిత్యం ఒకలా ఉంది, ఈయన తర్వాత సాహిత్యం మొత్తం సాహిత్యం కళలు అన్నీ కూడా మారిపోయినాయి ఒకటిగా. అంటే అప్పుడు కళలు సాహిత్యం అంటే దేవదాసు పార్వతీల ప్రణయాల గురించే కాదు, ఎటువైపు వెళ్ళాలి, ముందడుగు, దేశోద్ధరణ అనే విషయంగా కూడా వెళ్ళాలి. విప్లవం, కళ సమాజం కొరకు అనే భావనలో వచ్చినాయి. రైట్.